అందరికీ ఆత్మీయ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబాజీ గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 542వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు శనివారం మనకు భగవద్గీత సెషన్ ఉంటుందండి. అంతకంటే ముందు కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాము. ధ్యానం తర్వాత అద్భుతమైన పత్రిజీ గారి రాసినటువంటి భగవద్గీత శ్లోకాలు, వాటి అంతరార్థాలు చక్కగా స్వర్ణధీరవత్ మేడం గారి ద్వారా తెలుసుకుందామండి. చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చున్నాము. వేలలో వేలు పెట్టుకుంటూ కాళ్ళ క్రాస్ చేసుకుంటూ ఆనాపానసతి జ్ఞానాన్ని చేసుకున్నాము.
ఎస్ మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. నెక్స్ట్ శ్రీకృష్ణామృతం నుంచి భగవద్గీత శ్లోకాలు సీనియర్ పేమెంట్ మాస్టర్ అయినటువంటి స్వర్ణధీరవత్ మేడం గారి ద్వారా తెలుసుకోబోతున్నామండి. నమస్తే మేడం, వెల్కమ్ టు ద సెషన్ మేడం. ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణాళమ్మా, అందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్ చేసుకుందామా? ఓకే మేడం. రైట్. సో లాస్ట్ వీక్ లో ఏం చెప్పుకున్నామో చూద్దాం ఒకసారి. ఓకే, బాగానే వినిపిస్తుందా? ఎస్ మేడం. ఓకే, ఆల్ రైట్. నిమిషంలో రెండవ అధ్యాయం 13వ శ్లోకం వరకు అయింది. అవును, అదే అది ఓపెన్ అవ్వట్లేదు ఎందుకో. ఒకసారి ఓపెన్ చేస్తాను. నిమిషంలో ఓకే. ఓకే, ఫోన్లో నుండి తీసుకుంటానులేండి మరి ఈరోజు. ఓకే, సో
ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాము అంటే ఆత్మ ఏ శ్లోకం చెప్పుకున్నాము, 11th వరకు చెప్పాం కదా. 3rd అయిపోయింది, 11th అయిపోయింది, 12th అండ్ 13th అయిపోయింది. సో మనకు దేహానికే బాల్యము, యవ్వనము అండ్ ముసలితనము, కానీ ఈ ఆత్మకు ఎప్పటికీ శాశ్వతమైంది అని చెప్పుకున్నాము. ఓకే, సో ఈ ఆత్మ అనేది దేహం పోయిన తర్వాత కూడా మనకి ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అనేది శక్తి, దానికి నశించడము ఉండదు, ఉద్భవించడము ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. అదే మన ఆత్మ యొక్క తత్వము. ఓకే, ఎందుకు తెలుసుకోవాలి ఈ ఆత్మ యొక్క తత్వం? మనకి తెలిసినాక మనకు ధైర్యం వస్తుంది, అంతే కదా. ఎందుకంటే అర్జునుడు మనకు యుద్ధం చేసేటప్పుడు సొమ్మసిల్లిపోయాడు కదా, కూలిపోయాడు, నేను చెయ్యను అని. ఎందుకు అంటే తన యొక్క మనసు చాలా ఆవేదనగా అయింది. సో మనకు కూడా చాలా ఆవేదనగా అవుతూ ఉంటుంది. మనము ఈ జీవితం అనేదే చాలా బాధలు సుఖాలతో కూడుకున్నది, అంతే కదా. సో సుఖం వచ్చినప్పుడు పర్వాలేదు, బాగుంటుంది, కానీ దుఃఖం వచ్చినప్పుడే కదా అంత ప్రాబ్లము. మనకు దుఃఖమే మనకి ప్రాబ్లమే ఉంది, కానీ దుఃఖం ప్రాబ్లంలా తీసుకుంటున్నామా? సమస్యనా దుఃఖం అనేది? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. మనకి ఈ జీవితం అనేది సమస్యను సమస్యగా తీసుకుంటామా, ఏ రకంగా తీసుకుంటాము? మీరు చాలా రోజుల నుండి ధ్యానం చేస్తున్నారు కదా, చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. యా, రాధాకృష్ణ గారు మాట్లాడు. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మ ప్రణామం సార్. మేడం, మనం దుఃఖంగా తీసుకుంటున్నాము, చాలా ప్రాబ్లమ్స్ గా ఫేస్ చేస్తున్నాము, కాబట్టి అది దుఃఖమే కనిపిస్తుంది మనకి. దుఃఖం చాలా స్ట్రగుల్ గా అవుతున్నాం మేడం. నాకే Correct. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడూ నాకు సమస్యలేనా, ముందుకు మార్గం అవును. లేదా అనే దాంట్లో మనము సతమతం అయిపోతున్నాం. ముందుకు కరెక్ట్. మార్గం ఎలా కావాలంటే మన ధ్యానం ద్వారా సాధ్యమని పూర్తి విశ్వాసంతో ఆ శ్వాస మీద పెట్టి, ఆ భగవంతుని దృష్టి నిలిపి చూస్తే సమస్యగా కనిపించదు, ఒక ఆటలా కనిపిస్తుంది మేడం, ఒక ఆటలా కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ ఆటలా కనిపిస్తుంది, కానీ మళ్ళీ ఏంటి దాని యొక్క సారాంశం ఏంటి? మనకి వచ్చే ఫలితం ఏంటి దుఃఖం వల్ల? దుఃఖం వల్ల అనారోగ్యం వస్తుంది మేడం. దుఃఖం పడి పడి మన మైండ్ లో అది దుఃఖం పడి నాకు ఇంతే ఇదే అని చెప్పేసి మన మైండ్ లో ఫీడ్ అయిపోతుంది, కాబట్టి దుఃఖం వల్ల అనారోగ్యం వస్తుంది. దానివల్ల మన టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఏ రకంగా మరి దుఃఖమును ఏ రకంగా మనం అధిగమించాలి? దుఃఖంని అధిగమించాలంటే శ్వాస మీద ధ్యాస ఒకటే, ధ్యానం ఒకటే శరణం మేడం, వేరే అన్యదా శరణం నాస్తి అని నేను దీని వల్ల తెలుసుకున్నాను మేడం. మహావతార్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్నాను. ఓకే, సో ఏంటంటే దుఃఖం వల్ల ఏమవుతుంది, ఫలితం ఏంటంటే దుఃఖం వల్ల మనకి ఆత్మ పురోగమితి చెందుతుంది ఆత్మజ్ఞానులకి. ఓకే, ఆత్మజ్ఞానులకి అది మంచిది. ఆత్మజ్ఞానులకి దుఃఖం అనేది మంచిదా, చెడు పనికొస్తుందా? మంచికి పనికొస్తుంది. అవును మేడం, అది అన్నమాట. ఆత్మజ్ఞానం వాళ్ళకి దుఃఖం ఎందుకు అలా కనిపిస్తుంది అంటే, వాళ్ళ దుఃఖము సుఖము రెండు ఒకే విధంగా చూస్తారు, కాబట్టి వాళ్ళు రెండు సేమ్ ఒకటే. మనం రెండు రకాలుగా చూస్తాం కాబట్టి మనకి రెండు రకాలుగా కనిపిస్తాయి. వాళ్ళు ఏకత్వంలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి ఏకత్వమే కనిపిస్తుంది. మనం కూడా ఏకత్వమే, ఇప్పుడు మనము వాళ్ళు అని లేదు, మనము ఏకత్వంలో వచ్చేసాం. ఓకే, కానీ మనం ఏంటంటే ఆ జ్ఞానం ఉన్నోళ్ళకి ఏంటి, జ్ఞానం ఉన్నోళ్ళకి దుఃఖం అనేది ఒక వరం లాంటిది. అవును మేడం. ఓకే, ఆత్మజ్ఞానులకి. మీరు మ్యూట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. అదే మనకు ఆత్మజ్ఞానం లేకపోతే అది ఒక దుఃఖం లాంటిది. ఓకే, ఆ నరకం లాంటిది. కాబట్టి మనం ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానములోకి రావాలి. ఆత్మజ్ఞానం ఉంటే మనకి దుఃఖాలు కూడా వరాలులా అవుతాయి, గిఫ్ట్స్, గురువులా అవుతాయి. అర్థమైంది? అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంకా దుఃఖంలోనే ఉన్నాం. దుఃఖంలో ఉన్న వాళ్ళందరికీ
మంచి న్యూస్ ఏంది అంటే దుఃఖం నుండి మనము పైకి జ్ఞానంతో ధ్యానంతో దాన్ని పైకి దాన్ని దాటి వెళ్ళినప్పుడు మనకి స్వర్గంలా ఉంటుంది. ఆ దుఃఖమే స్వర్గంలా మారుస్తుంది, మనల్ని ఒక దైవత్వాన్ని చూపెడుతుంది. ఓకే, అదే మనకు సుఖము దైవత్వాన్ని తీసుకుపోదు. హాయిగా సుఖం ఉన్నప్పుడు ఏంటంటే అనుభవిస్తాము చాలా బాగుంది అని, కానీ మనకు దైవత్వాన్ని చూపించేది దుఃఖం మాత్రమే. ఓకే, కాబట్టి మనం మరి ఆ దుఃఖం ఎందుకు తెచ్చుకున్నాము? ఎందుకంటే అది మన ఆత్మ అనేది అనుభవించాలి. సుఖము అనుభవిస్తుంది, దుఃఖము అనుభవిస్తుంది. రెండింటిని అనుభవించి దాని దుఃఖాతీత సుఖాతీత రెండు ద్వంద్వాలు గుణాతీత స్థాయికి వెళ్ళడమే ఆత్మ యొక్క గుణము. ఆత్మకి ఏం గుణాలు ఉండవు కదా. కానీ ఈ రకంగా మనము ఈ దుఃఖం వచ్చింది నన్ను పైకి మంచి పై స్థాయిని తీసుకెళ్ళడానికి వచ్చింది అని మనం అన్నప్పుడు మన ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరి రాసుకోండి. ఎవరికైనా దుఃఖాలు ఉన్నోళ్ళకి అందరికీ వార్త ఏంటంటే అది మనల్ని పైకి తీసుకెళ్తాం. మరి పైకి వెళ్తే పైకి తీసుకెళ్తుంది, లేకపోతే కిందికి తీసుకోబోతుంది. మీ ఇష్టము, మన ఇష్టమే రెండు. అర్థమైందా? సో మనసుకి మనము ఏ రకంగా ఇది నాకు వచ్చింది, ఇది నాకు ఒక పాఠం నేర్పించడానికి వచ్చింది, ఏ పాఠం నేర్చుకోవాలి? అన్ని పాఠాలు మన దైవీ గుణాలను నేర్పించడానికే వస్తుంది. ఒక దైవీ గుణాలు నేర్చుకున్న తర్వాత మనము గుణాతీతగా వెళ్ళిపోతాము. ఇప్పుడు అన్ని మనుషు రూపంగా ఏం తెచ్చుకున్నాము? అసుర గుణాలే ఉన్నాయి. ఒకరి మీద కోపాలు, ద్వేషాలు, ఒకరితో పోల్చుకోవడాలు. ఓకే, అసుర గుణాలు ఉన్నాయి మనకి. కాబట్టి మనమందరం ఏం చేస్తాం? అమ్మో ఈ గుణాలు మంచివి కాదు, నేను వెళ్ళి చక్కగా నన్ను చక్కదిద్దుకొని నన్ను సరి చేసుకొని నేను గుణాతీత స్థాయికి చేరడానికి వెళ్తాను అని చెప్పి ఒక గట్టి సంకల్పం పెట్టుకున్నాం. మనమంతా పెట్టుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చి అన్నీ మర్చిపోతాము. మన వ్యవహారంలో పడి మన ఫ్యామిలీ కుటుంబంలో పడేసేసి ఈ దుఃఖాలు ఇంకెందుకు వచ్చాయి అని అనేసరికి అది ఎందుకు వచ్చాయని బాధ పడేసరికి మిమ్మల్ని కిందికి తోసేస్తుంది. అదే ఆ బాధ నుండి పైకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మనము ఆత్మస్వరూపంలోని ఎప్పటికీ మనం గుర్తు చేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి ఆత్మ గురించి చాలా నేర్చుకోవాలి. ఆ ఆత్మ గురించి నేర్చుకునే దాన్ని ఏమంటారు? ఆత్మజ్ఞానం అంటారు. ఓకే, సో అన్ని మన శరీరం గురించి నేర్చుకునేదాన్ని సైన్స్, బయాలజీ ఎట్లా అంటామో, ఓకే, లెక్కలు, గణిత శాస్త్రము, ఓకే, భూగోళ శాస్త్రము, భూమి గురించి నేర్చుకునేదానికి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి నేర్చుకునేదానికి ఒక్కొక్క శాస్త్రాల్లో ఉంటారు. ఈ ఆత్మశాస్త్రము, ఓకే, ఆత్మజ్ఞానము అనేది అన్ని జ్ఞానాల కంటే అత్యధికమైన జ్ఞానము. ఏదైతే ఇంకొక శ్లోకంలో భగవద్గీత శ్లోకం చెప్తుంది, ఏ జ్ఞానం అయితే నేర్చుకుంటే ఇంకొక జ్ఞానం అవసరం లేకుండా ఉంటుందో అదే ఈ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఉంటే చాలు, అన్ని జ్ఞానాలు వచ్చేస్తాయి, దాని కిందనే వస్తాయి. ఎందుకంటే అవన్నీ పిల్ల జ్ఞానాల లాంటివి. ఇది ఒకటి తల్లి జ్ఞానము, ఆత్మజ్ఞానం అనేది. అర్థమైందా? కాబట్టి మనము నేర్చుకోవాలి మన ఆత్మస్థైర్యం కోసమని. మనకి భయాల నుండి అన్నిటి నుండి కూడా పైకి తీసుకొచ్చేది ఓన్లీ ఆత్మజ్ఞానమే. ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకున్న వెంటనే మనకి ధైర్యం వచ్చేస్తుంది. నేను ఆత్మస్వరూపం కదా, ఎందుకు భయపడుతున్నా? ఈ బాధలని చెప్పి బాధల కంటే అతీతుణ్ణి కదా. ఈ బాధలు ఏంటివి? చిన్నవే, నేను ఈజీగా పైకి రాగలను, దాటగలను అని చెప్పేది మనకు ధైర్యం వస్తుంది జ్ఞానంతో. మరి ఎట్లా? రాగానే అయిపోతుందా? మరి వచ్చేస్తుందా? హాయిగా నేర్చుకుంటాం మనము, ఇంటికి వెళ్ళగానే మరి పోతాయా అన్నీ? పోవు కదా. దానికి కొంచెము కృషి చేయాలి. కృషి ఉంటేనే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఉంది కదా, అందుకే కృషి చేయాలి. కృషి అంటే హార్డ్ వర్క్ చేయాలి. ఎలా హార్డ్ వర్క్? ధ్యానము చేసుకోవాలి చక్కగా. ఓకే, నేను దీన్ని ఏదో రకంగా అధిగమించాలి ఈ బాధని. ఓకే, నేను జ్ఞానంతో ధ్యానంతో రెండు ఇంకా మర్చిపోతుంటే పదే నేర్చుకోవాలి, చదవాలి పదే. వచ్చిన సాటర్డే ఒక్క శనివారం ఒకటే రోజు ఇలా మాడం చెప్పినప్పుడు చాలా బాగుంటుంది, జోల పాటలా ఉంటుంది, హాయిగా వెళ్తాను, నిద్ర బాగా పడుతుంది అని దానికోసం ఉంటే అంతే వస్తుంది మీకు జ్ఞానం. అంతేనా? సో మనకేమో నిద్ర పట్టడానికా ఈ ధ్యానము జ్ఞానము? దాన్ని నిద్రను కూడా అధిగమించే స్థాయికి తీసుకెళ్తుంది. గుడాకేశ ఒకటి మన కృష్ణ పరమాత్మ
మనకి అర్జునుడిని గుడాకేశ అంటారు. నువ్వు నిద్రని కూడా జయించిన వాడివి. మనం అక్కడ నిద్ర కోసమే మనము ఈ జ్ఞానం తీసుకుంటున్నామంటే ఇక ఆ నిద్రకే పనికొస్తుంది. ఇంకా హాయిగా జోలపాట ఇంకేంది ఆత్మజ్ఞానం రాదు కదా. పడుకొని పడుకొని ఏం చేస్తాము? దుఃఖమే వస్తుంది. ఎక్కువ నిద్రపోతే దుఃఖమే ఉంటుంది, అంతే కదా. ఎక్కువ నిద్రపోతే ఎక్కువ దుఃఖాలు. నిద్ర ఎందుకు పోవాలి మనకి? అంతే కదా. మనకు పత్రిసారి ఏమన్నారు? పగలు పని చేస్తాము, రాత్రి కూడా పని చేస్తాము. ఏ రకంగా? ధ్యానము, జ్ఞానము. నిద్ర పట్టట్లేదంటే అది శుభవార్త. మన జ్ఞానులకి ధ్యానులకి శుభవార్త అది. 3 గంటలకు లేస్తున్నామంటే అది శుభవార్త. అవునా కదా? ఎస్. ఎందుకంటే మనకి అవకాశము భగవంతుడు యూనివర్స్ సృష్టి కల్పించింది. నాకు ఇప్పుడు కొంచెం ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చింది. ఓకే. కాబట్టి ఈ 12వ శ్లోకంలో ఏమంటున్నారు? నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప. ఓకే. సో ఈ ఆత్మ అనేది ఎప్పుడు ఉన్నదే. ఓకే. దీని తాత్పర్యం చదువుదాం. నేను ఇదివరకు ఏ కాలంలో లేనట్టు కాదు, నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కాదు. ఇదే రకంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఉన్నారు. చెప్పుకున్నాం అమ్మేది అన్నాం. అది అయిపోయింది కదా మేడం, నెక్స్ట్ కూడా అయిపోయింది కదా 13 వరకు, 2వ అధ్యాయం 13 వరకు చెప్పారు. కరెక్ట్ కరెక్ట్. యా, ఇది కూడా అయిపోయింది. కరెక్ట్. 13 వరకు కూడా. 12వ యా, శ్లోకం. చరామరణం అయిపోయింది, అది కూడా అయిపోయింది. యా, దేహినోస్మిన్. యా, సో దేహినోస్మిన్ యథా దేహే ఇది కూడా అయిపోయింది. కౌమారం యవ్వనం జర. ఓకే. సో ఎందుకు యా రివిజన్ చేస్తున్నాం కదా. ఎందుకు అంటే ఈ యవ్వనము, యూనో, ఈ బాల్యము, యవ్వనము, ముసలి అనేది ఒక శరీరానికి మనకే తెలుస్తుంది. చిన్నగా పుట్టినాము, పుట్టి పెరుగుతున్నాము, ముసలిదోళ్ళం అవుతున్నాము, మన కళ్ళ ముందే మనకు తెలుస్తూ ఉంది. ఓకే. సో ఆ బాల్యం అనేది చనిపోయింది, అది యవ్వనం అనేది పుట్టింది. యవ్వనం చనిపోయినాక ముసలితనం అనేది పుట్టింది మనకి. ఓకేనా. ఒక్కొక్కటి ఇది కూడా ఒక జన్మలు అన్నంటే. ఓకే. ఈవెన్ పడుకున్నది కూడా, పడుకోవడము లేవడం కూడా జన్మ మరణాలతో సమానము. మనం మరణించినప్పుడు కూడా అలాగే ఉంటాము. నిద్రలో అయితే ఎలా కలలు వస్తాయో అలాగే ఉంటుంది. ఆత్మకు బాధగా ఉంటుంది. పైకి వెళ్ళినప్పుడు ఆ రకంగా ఏదైతే మనము కలలో మనకి ఎలా బాధలు, దుఃఖాలు, సంతోషాలు మనం ఎలా చూస్తామో, చనిపోయినప్పుడు కూడా అలాగే ఆత్మకు దుఃఖము అలాంటి కలుగుతాయి. పైకి వెళ్ళినాక కూడా అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎంత దుఃఖం కలుగుతుంది దానికి. అయ్యో నేను ఒకదానికి నేర్చుకోవడానికి వచ్చాను, అది నేర్చుకోకుండా వచ్చేసాను అని ఎంత దుఃఖపడుతుందంటే అంత దుఃఖపడుతుంది అనమాట ఆత్మ. అప్పుడు చేస్తుంది, అబ్బా ఈసారైనా వెళ్తాను అని మళ్ళీ వస్తాము. అలా ఎప్పటికీ రావడము పోవడము, రావడము పోవడము అదే జరుగుతుంది. అర్థమైందా? కానీ ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం వల్ల మనం ఏం చేస్తున్నాము అంటే వచ్చినాక ఒక స్టెప్ పైకి వెళ్తున్నాము. పత్రిసార్ ఎప్పుడంటారు, ఇదే లాస్ట్ జన్మ మనందరికీ, ఇంకా పైకి వెళ్ళి ఇంకో స్టెప్ లేదు. ఎన్నో చేసి చేసి ఇక్కడికి వచ్చేసాము చక్కగా నేర్చుకోవడానికి ప్రతిదీ క్రమశిక్షణగా. సో ఇదే లాస్ట్ జన్మ చేసుకోవాలంటే మరి అన్ని మనం తెచ్చుకున్నవన్నీ ఆ కర్మలు, ఆ బ్యాగులు అన్నీ వాసనలు క్లీన్ చేయాలి కదా. మరి క్లీన్ చేయాలి కాబట్టి చక్కగా ఎక్కువ ధ్యానం చేసుకొని, ఎక్కువ జ్ఞానం చేసుకొని, ఓకే, అలా మనం క్లీన్ చేసుకుంటూ పోవాలి. అట్లా అని మనము మన వ్యవహారాన్ని కానీ మన కుటుంబాన్ని వదిలేయడం కాదు కదా. ఓకే. ఇందులోనే అదే మనకి జ్ఞానానికి దగ్గరికి చేస్తుంది. అదే మనకి ధ్యానానికి కూడా. ఒక రోజు బాధ పెట్టించారనుకో ఇంట్లో వాళ్ళు, ఆ రోజు మనకి చాలా బాగా ధ్యానం కుదురుతుంది. మ్యూట్ చేసుకున్నాం ఎవరు. సో మనకు ఆ రోజు చాలా బాగా ధ్యానం కుదురుతుంది. ఎందుకు అంటే ఆ బాధని తట్టుకొని మనము అయ్యో నేనేం నేర్చుకోవాలి అనే కుతూహలతో, అనే పట్టుదలతో, సంకల్పంతో మనం ధ్యానం చేస్తాము. అప్పుడు ఆ రోజు వస్తుంది. అంటే వాళ్ళ వల్లే కదా మనకు ధాన్యం బాగా కుదురుతుంది. ఓకే. దానివల్ల ఫలితం ఏంటి అంటే మనము అక్కడ నుండి జ్ఞానం వస్తుంది. ఓ ఇది చేయాలి, అప్పుడు దాన్ని సరిదిద్దుకొని ఇంకొకసారి అది రాకుండా చూసుకుంటాము. ఓకేనా. కాబట్టి ఈ శరీరానికి అన్నీ ఉన్నది, ఆత్మకు ఏది లేదు అనేదని మనకి ముందు శ్లోకం చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతిన హన్యతే. ఓకే. సో ఏంటిది దీని యొక్క తాత్పర్యము? ఈ ఆత్మకు చంపేది కాదు, చంపబడింది కాదు. ఇది చంపేది చంపబడేది
అంతా అజ్ఞానులకే, కానీ జ్ఞానులకు కాదు. ఎందుకంటే ఆత్మ అనేది చంపబడదు, చంపేది కాదు. ఎందుకంటే మనం ఏం చేస్తాము, ఎందుకు ఇది చెప్పుకోవాల్సి వస్తుంది అంటే దుఃఖపడుతున్నాం కదా, అయ్యో మన వాళ్ళు చనిపోయారు అని దుఃఖం వస్తుంది కదా. అసలు వాళ్ళకి ఆత్మతత్వం ఏంటి, ఇవి వచ్చుడు పోవుడు, ఈ చనిపోవడము పుట్టడం ఏందు అని తెలిస్తే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండి వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, ఓ వీళ్ళు వచ్చారు, ఒక పని మీద వచ్చారు, ఒకటి నేర్చుకున్నారు, వెళ్ళారు, నాకు నేర్పించారు, వెళ్ళారు. ఓకే, అది. కానీ మనము ఎప్పుడు దుఃఖం వస్తుంది మనకి, ఎప్పుడైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండమో అప్పుడు కంపల్సరీ దుఃఖం ఉంటుంది. సో ఆ దుఃఖం మనకు దుఃఖంలోనే పడి 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 దుఃఖాలే మంచిగా అనిపిస్తున్నాయి మనకి. ఆ రకంగా అయిపోయింది మన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏంటి, మారింది పరిస్థితులు. ఆధ్యాత్మికంలోకి రాగానే మనం ఏమనుకున్నాము, అది కాదు, ఆ దుఃఖం కాదు, దుఃఖాతీత అంటే అప్పుడు ఆత్మజ్ఞానం చక్కగా నేర్చుకొని దుఃఖాతీతకి వెళ్ళిపోతున్నాము. దుఃఖం రాగానే ఏం చేసుకుంటున్నాము, నేను ఈ దుఃఖాన్ని కాదు, కానీ ఆ దుఃఖం ఒకటి నేర్పిస్తుంది. దుఃఖాన్ని కాదు అని కంట్రోల్ చేసుకుని నువ్వేంది దుఃఖం నాకు బాధ పెడుతూ నువ్వెవరు అని అన్నాం కదా, అదేదో నేర్పిస్తుంది. సరే ఏంటో నేర్చుకుంటాను కూర్చొని. ఓకే, ఎప్పుడైతే మనం నేర్చుకొని అన్ని నేర్చుకొని బయటపడతామో అప్పుడు మనకు ఆ దుఃఖాలు రావడం కూడా ఆగిపోతాయి. ఎప్పటి వరకు అయితే మనకు జ్ఞానము గట్టి పడదో అప్పటి వరకు దుఃఖాలు మనకి వెంబడిస్తూనే ఉంటాయి. కాబట్టి అందరికీ సూచన ఏంటి, దుఃఖం ఉంది అంటే ఇంకా నేర్చుకునేది ఉంది. ఓకే, నేను అన్ని చేస్తున్నా మేడం, అన్ని ధ్యానం చేస్తున్నా, జ్ఞానం నేర్చుకుంటున్నా, ఇంకా దుఃఖాలు పోవట్లేదు అంటే ఏందన్నట్టు, ఏమన్నా సృష్టి ఏమన్నా వాళ్ళతో చాలా అన్యాయంగా ఉందా? సృష్టి ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకు పోవట్లేదు అంటే సరిగ్గా నేర్చుకోవట్లేదు, ఎక్కడో పప్పులో కాలేసేసావు, అంతే కదా. చక్కగా చేయట్లేదు, అదేదో వీళ్ళెప్పుడు మారుతారు అనే భావంతో పెట్టుకొని కూర్చుంటాం మనము. మారుతారా? వాళ్ళు మారరు, నీ ప్రాబ్లము పోదు. అదే వాళ్ళు మారుడు కాదు, నేనే మారాలి, నేనేం నేర్చుకోవాలి అనే దృష్టి మన వైపు పెట్టాలి. ఎప్పుడు మన దృష్టే ఉండాలి. వేరే వాళ్ళ నుండి మాట్లాడామంటే మన దృష్టి వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, మనం వాళ్ళలో ఒకరే అయిపోతున్నాం. ఓకేనా? సో వాళ్ళు బాలేరు అని చెప్పి బాధపడుతున్నాము, మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడేసరికి ఏమైపోతాము, మనం వాళ్ళలానే అయిపోతాము. కాబట్టి వాళ్ళందరూ నాకు గురువులు అనుకోండి, వెంటనే వాళ్ళు గురువులా మారిపోతారు. ఎలా మనం మాట అంటేమో అదే మారిపోతుంది, అంతే కదా. ఇది ఒక పెయిను, ఈ బాధ అనేది ఒక పెయిను, అది ఒక గురువు అన్న వెంటనే ఆ పెయిన్ అనేది ఒక గురువులా మారిపోతుంది. ఏ రకంగా గురువుగా మారిపోతుంది అంటే అది ఒక మనకు మెసేజ్ ఇస్తుంది. అమ్మా నువ్వు ఇది చక్కగా దాని గురించి పట్టించుకో, దాని గురించి చూడు, నీ భుజాల నొప్పులు వస్తున్నాయి, ఎక్కడో ఏమో ఎక్కువ చేస్తున్నావు, ఎక్కువ ఇస్తున్నావు, నీది నువ్వు పట్టించుకోకుండా వేరేళ్ళకి ఎక్కువ చేస్తున్నావు. ఓకేనా? అన్ని ఈ నొప్పులు, ఈ బా బా యూనో ఈ శారీరక భయాలు, శారీరక ప్రాబ్లమ్స్ అన్నీ శక్తి ఉందనుకోండి మనకు ఈ శరీరమైన పెయిన్స్, డిసీజెస్, అనారోగ్యాలు రావు ఫస్ట్. ఓకే, ఎన్ని బాధలు, 3 రకాల బాధలు కదా, శరీరం బాధలు, ఓకే, మనసు బాధ, ఓకే, మళ్ళీ మనకు ఈ అజ్ఞానము, ఈ జ్ఞానం అనేది ఒక బాధ, ఓకే, ఈ అహంకారం అనేది ఒక బాధ, ఇవన్నీ బాధలు. కానీ మొత్తానికి రెండు రకాల మొత్తం బాధలు చేసుకుంటే ఒక శరీరం బాధ, ఒక మనసు బాధ. శరీరం బాధ ఏ రకంగా, ఫుడ్ మంచిగా తినేస్తే శరీరం బాధ పోతుంది. ఓకే, సో తర్వాత ఏంటి, మనకి శరీరం బాధ ఫుడ్తోని పోతుంది, మన మాటతోని కూడా. మనం ఎలా మాట్లాడుతున్నాము, ఏం పనులు చేస్తున్నాము అవన్నీ సరిదిద్దుకుంటే మనకి ఆటోమేటిక్గా అయిపోతుంది. కానీ తర్వాత మనసు బాధ ఎలా, సరి అయిన ఆలోచనలు చేయడము, సరి అయిన జ్ఞానం తెలుసుకోవడము, దానివల్ల మన మనసు బాధ పోతుంది. కాబట్టి శరీరం బాధ ఏ రకంగా, మళ్ళీ ఫుడ్డే కాకుండా మనకు ధ్యానం వల్ల కూడా మనకి శరీరం బాధ పోతుంది, అంతే కదా. ఎక్కువ ఎనర్జీలు, శక్తి ఎక్కువ ఉందనుకోండి మనకి, మన బాధలు పోతున్నాయి. శరీరం బాధ ఇంకా పోవట్లేదంటే ఏమిటి దానికి గుర్తింపు అంటే, అనారోగ్యం ఇంకా ఉంది అంటే మనలో శక్తి లేదు, శక్తిపాతం ఎక్కువ చేయాలి. ఓకే, సో శక్తి ఎక్కువ చేయాలి అంటే ఏంటి, ధ్యానం ఎక్కువ చేయాలి, అంతే. ఎక్కువ శరీర బాధలు ఉన్నాయి అంటే ధ్యానం ఎక్కువ చేయాలి, అర్థమైందా. పెద్ద బాధకి ఎక్కువసేపు మనము ధ్యానం చేయాలి. ఓకే, కాబట్టి ఈ శరీరానికి తర్వాత మనసు బాధ ఏంటి, మనసు బాధ జ్ఞానంతో వస్తుంది.
ధ్యానం చేసేస్తున్నాము, మన శరీర బాధలు పోతున్నాయి. మనసు బాధ అనేది అసలైన కష్టతరమైంది, ఇంకొక స్టెప్ ఎక్కువ. దానికి ఏం చేస్తాము మనము? ఎలాగో మనము ఆహారం బాగా తీసుకుంటున్నాము, ఓకే, తర్వాత మనకి ఈ ప్రాణవాయువు బాగా తీసుకుంటున్నాము, అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందాము. ఇప్పుడు జ్ఞానం బాగా తీసుకోవాలి. జ్ఞానం తీసుకొని ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి మనసు బాధ అనేది పోతుంది. ఓకే, ఈ రెండు పోయినాక మనకి దాని నుండి కూడా అప్పుడు ఆత్మస్థాయికి మనం చేసుకుంటాము. ఓకేనా? కాబట్టి ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఆత్మజ్ఞానులకి మాత్రమే ఆత్మ యొక్క వాల్యూ తెలుస్తుంది. అప్పుడే వాళ్ళు ఈ అనారోగ్యం నుండి కానీ బాధల నుండి బయటపడగలరు. అర్థమైందా? సో అది ఇప్పుడు మీకు శరీరం బాధలు పోవడము, మనసు బాధలు పోయి తర్వాత ఆత్మ దగ్గరికి వస్తాము. ఆత్మ దగ్గరికి వచ్చినాక మనము ఆత్మ ఏంటో తెలుసుకున్నాక, మనం ఆత్మ ఇంకో తెలిసినాక ఇంకా మనకి ఎలాంటి బాధలు ఉండవు, అందరికీ సహాయం చేయడమే, అంతే కదా. సో అది కాబట్టి మనము అజ్ఞానులకు మాత్రమే ఈ దేహము అనే దాని మీద ఎక్కువ ఆధారపడి దేహం యొక్క కార్యక్రమాలే చేస్తూ ఉంటారు. ఓకే, జ్ఞానం వచ్చినాక మనమి ఆత్మజ్ఞాని ఎలా జీవించాలి అని చెప్పేసి మనము ఈ భగవద్గీత నుండి కానీ లేకపోతే మాస్టర్స్ దగ్గర నుండి కానీ, ఓకే, వాళ్ళు ఎలా జీవించారో వాళ్ళ యొక్క బాటలో నడుస్తూ వాళ్ళ యొక్క ప్రబోధాలు వింటూ మనము పైకి వెళ్తూ ఉంటాము. ఓకే, కాబట్టి ఎవరికైనా ఇంకా ఎందుకు చనిపోయారు ఆర్ లేకపోతే ఎందుకు ఈ దుఃఖం వచ్చింది అని మనము బాధపడుతున్నాము అని అంటే ఇంకా మనలో ఇంకా ఆ ఆత్మజ్ఞానం అనేది గట్టిపడలేదు అని చెప్తున్నారు. అందుకే ఆ అర్జునుడు కూడా అయ్యో నేను చంపేస్తానేమో, వీళ్ళందరూ చనిపోతారు కదా, ఎందుకు వచ్చింది ఈ శ్లోకం ఇక్కడ అంటే, అర్జునుడు చాలా యుద్ధ భూమిలో పడిపోయి నేను అందరినీ చంపేస్తున్నాను, చాలా పాపినైపోతాను, అది చేసే బదులు నేను ఎక్కడైనా భిక్షం ఎత్తుకొని బతుకుతాను, దానికైనా రెడీ కానీ ఇది చేయలేని పాపమైన పనులు అని అంటాడు. అప్పుడు చెప్తాడు పాపం ఏంటి, పుణ్యం ఏంటి, ఈ శరీరం ఏంటి, ఓకే, ఎవరిని చంపుతున్నావు నువ్వు, ఏం చంపుతున్నావు అని చెప్తాడు. సో కాబట్టి అక్కడ అన్యాయం ఉంది కాబట్టి అన్యాయాన్ని సరిచేయడానికి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. మన ఇంట్లలో కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు చెప్పాలి. మనమేం వాళ్ళలా యుద్ధాలు చేసుకోము. ఏం చేయాలి? సరైన మాటలతో సరిగ్గా చెప్తాము. సరి అయిన మాటలతో అవ్వట్లేదంటే అప్పుడప్పుడు కొంచెం గట్టిగా చెప్పవలసి వస్తుంది నా కదా. అంతేగాని మెత్తగానే చెప్తుంటే అవ్వట్లేదు అంటే అప్పుడప్పుడు కొంచెం గట్టిగా ఈ సత్యాన్ని చెప్పాల్సి వస్తుంది. సత్యాన్ని దాచితే కూడా మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఓకేనా? అవకాశం చూసుకొని మంచిగా చెప్పడము, మందలిస్తాము. ఇంకా అసలు అవ్వట్లేదు అంటే కొంచెము గట్టిగా చెప్పవలసిన అవసరము అనేది మనకుంది. అదే మనం ఈ సంసారంలో చేయాల్సింది. సో దీని ధ్యాన వివరణ ఏంటి? మనకు పత్రి సార్ ఇచ్చింది, మనం శరీరం కాదు. ఓకే, అందరికి అర్థమైపోయింది కదా మనం ఆత్మలు అని. అందరికీ తెలిసిందా లేదు చెప్పండి అనుకోండి. ఆత్మలు అని, నేను ఆత్మను అని రావట్లేదు అని అంటే ఇంకా మీకు ఆత్మజ్ఞానం కానీ ధ్యానం కానీ ఇంకా ఎక్కట్లేదు అన్నట్టు. ఇప్పటికీ అందరికీ గట్టిగా బలంగా నమ్మేసేయాలి. నమ్మకం అనేది మనం ఆత్మనని తెలవాలి. అప్పుడే మన ప్రాణం అనేది కొంచెము ముందడుగు వేస్తుంది. సో రోజు మనం ధ్యానంలో చేసినప్పుడు నేను ఆత్మను, నేను చాలా ఆత్మను అన్నప్పుడు ఏంటి? మన ఆత్మ యొక్క గుణాలు తీసుకురావాలి. ఎందుకంటే మనము అసుర గుణాలు తీసుకుని వచ్చాము, మరి ఆ గుణాలు వచ్చినాక మన దైవీ గుణాలు తెచ్చుకోవాలి కదా. దానికి మనము ముందడుగు వేయాలి. దైవీ గుణాలు తెచ్చుకున్న తర్వాత మనము గుణాతీత అవుతాము. రెండు నేర్చుకోవాలి. ద్వంద్వాలు కదా, ద్వంద్వాతీత ఎప్పుడు చేరుకుంటాము? ఈ ద్వంద్వాలు తెలుస్తేనే ద్వంద్వాతీతకి వెళ్తాము. రెండు ద్వంద్వాలు తెలియకపోతే, వాటిని అనుభవించకపోతే ద్వంద్వాతీతకి ఎలా చేరుకుంటాము? అవునా కాదా? కాబట్టి రెండు అనుభవిస్తాము. అందుకే మనము బాధ అనుభవిస్తాము, బాధల నుండి నేర్చుకుంటాము, ఆనందము అనుభవిస్తాము. ఆనందం అనిపించాక ఆనందం యొక్క విలువ తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి మనమే ఆనందంలో ఉన్నప్పుడు 10 మందికి ఆనందం పంచుతాము. దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖంలో నుండి మనము బయట దుఃఖం నుండి మనం గుణపాఠాలు నేర్చుకొని ఆ ఆనందానికి చేరుకుంటాము. అర్థమైందా? ఓకే, అంతేగాని సుఖం ఉన్నప్పుడు మనం కింద సుఖం తర్వాత ఇప్పుడు దుఃఖం కదా
ఓ సో దుఃఖంలోకి పోతాను అని అనుకోము. ఓకే, అవి వస్తూ ఉంటాయి, మనం చేసిన పూర్వజన్మవి వల్ల మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి కానీ మనకు ఆత్మ జ్ఞానం తెలిసినాక వాటికి గుణాతీత స్థాయికి చేరుకుంటాము. రెండిటి యొక్క విలువ తెలుస్తుంది, రెండిట్లో నుండి నేర్చుకుంటాము చక్కగా. కాబట్టి ఆత్మ అనేది కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. శరీరం చంపబడ్డా ఆత్మ చంపబడదు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఏ రూపంలో ఉన్నాము? శరీరంలో ఉన్నామా, మనసులో ఉన్నామా, బుద్ధిలో ఉన్నామా, అహంకారంలో ఉన్నామా, ఆత్మలో ఉన్నామా? ఇప్పుడు కూడా జీవించేది అంటే ఆత్మలోనే. ఆత్మ అనేది నడిపిస్తుంది వీటన్నిటిని, ఒక ఒక రథంలా నడిపిస్తుంది. ఈ మనకు భగవద్గీత యొక్క బొమ్మ కూడా గుర్తుంది కదా. ఓకే, సో రథసారథి ఉంటారు, రథం ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. గుర్రాలు నేటి మనవి పంచ ఇది జ్ఞానేంద్రియాలు. వాటిని చూసి మనం మైండ్ని చక్కగా చేసుకుంటాము. మైండ్ని చక్కగా చేసి ఈ శరీరాన్ని కూడా చక్కగా చేసుకుంటున్నాము. కాబట్టి ఓన్లీ ఆత్మ అనేది ఓన్లీ ఇది బయట, శరీరం అనేది అక్కడ శరీరం భూమి నుండే పుట్టింది. మన శరీరం యొక్క తల్లి ఎవరు? అసలైన తల్లి అంటే భూమే. శరీరము, ఈ మనసు, బుద్ధి ఇవన్నీ జడ పదార్థాలు. అవి ప్రకృతి స్వభావాలు. అది ప్రకృతి అనేది అక్కడ పరమేశ్వరుడు పురుషుడు నుండే, ప్రకృతి పురుషుడు రెండు కలగలుపే ఉండే అన్నమాట. ప్రకృతి అనేది మనకి ఈ చైతన్య శక్తిని ఇస్తూ ఉంటుంది. పురుషుడు అనేది స్థిత ప్రజ్ఞ లక్షణాలు కలిగి ఉంటారు. ఓకే, సో అన్ని మనము దీనితో, ఈ శక్తితో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మన పురుషతత్వంతో కలిసినప్పుడు స్థిత ప్రజ్ఞులం అవుతామన్నమాట. రెండు సరి సమానంగా ఉండాలి. ఇది ఎక్కువ ప్రాబ్లమే. యూనో, పురుషతత్వం ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ లేజీగా ఉంటుంది, ఎక్కువ జడ పదార్థం ఎక్కువ ఉంటుంది. ప్రకృతి ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కువగా పనులు చేస్తూ ఉంటావు, అన్ని ఏదేదో పనులు చేస్తుంటావు, ఒక స్థిమితంగా ఉంటాం. కాబట్టి ఈ రెండు సరి సమానంగా చేసుకోవడానికే మనకి ఆధ్యాత్మిక ప్రయాణము. అప్పుడే గుణాతీత రెండు తెలుసుకొని, రెండు అనుభవించి గుణాతీతకి వెళ్తాము. అదే అన్నమాట. కాబట్టి ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతే కదా. శరీరం అనేది మనకి ఈ ప్రతి ఆత్మ శరీరం పుట్టినప్పుడు దాంట్లో ప్రవేశిస్తుంది. ఎందుకంటే అప్పుడు దాంతోనే కదా ఈ ఆత్మని మనం, ఈ జీవాత్మ అనేది పరిణితి చెందాలి. జీవాత్మలో ఏముంది అంటే ఇప్పుడు అన్ని మలినాలు ఉన్నాయి. మనము చాలా శుద్ధంగా ఉండాలి. మన జీవాత్మ అనేది పరమాత్మతో సరి సమానంగా శుద్ధమైన ఆత్మ. యాక్చువల్ మనం అందరం అక్కడి నుండే వచ్చాము. అవే గుణాలు కలిగి ఉండాలి, అవే ఆ పరిశుద్ధమైన తత్వాన్ని ఉండాలి. కానీ మనము అన్నీ ఈ శరీరం వచ్చేసేసరికి మనము స్లోగా మనము చాలా దూరంగా వెళ్ళిపోయి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము ఇన్ని జన్మలు. ఇప్పుడు ఏంటి, అబ్బా సరే చాలు, ఇంకా నేను అనుభవించను అనే స్థాయికి మనం వచ్చాము. కాబట్టి ఈ ఆత్మస్థాయి అనేది మనకు వచ్చింది. ఓకే, ప్రతి ఒక్కరూ వస్తారు వెనక ముందు. మనం ఏం చేస్తున్నాం? అందరికీ బీజాలు పెడుతున్నాము. ఒకరు చెప్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, లేకపోతే ఇదే జన్మలో వచ్చేస్తారు కావచ్చు. కాబట్టి శరీరం అనేది ఆత్మకు మాత్రమే. ఆత్మ అన్నది కేవలం శరీరం నుండి వెళ్ళిపోతుంది, కానీ ఆ ఆత్మ అనేది చావదు. ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రతి మరణంతో ఆత్మ అనేది శరీరం నుండి విడబడుతుంది. ఓకేనా. కాబట్టి శరీరం అనేది ఇది నిమిత్త మాత్రమే. ఓకే, టెంపరీ. ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆత్మ పురోగమితి చెందడానికి మనము చాలా కృషి చేస్తూ ఉంటే మంచిగా ఈ జన్మనే లాస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒకవేళ నెక్స్ట్ జన్మలో వస్తే మనమే మంచి స్థాయిలో వస్తాము. ఒకరికి బోధించే వాళ్ళ లెక్క, లేకపోతే మంచి కుటుంబంలో పుట్టి మంచి మనకు రమణ మహర్షులు కానీ, ఆది శంకరాచార్యులు కానీ అంతే కదా, ఒక దేశాన్ని మంచి బాగు చేయడానికనే వస్తారు. అదే ఆధ్యాత్మికమైన స్థాయి. కాబట్టి ఆత్మ అన్నది చంపబడు, ఇవన్నీ తెలుసు మీకు. ఇది తెలుసుకుంటేనే జ్ఞానులం. దాన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఇది తెలియకపోతే అజ్ఞాని అవుతారు. ఈ అజ్ఞానంలో మనకి, ఈ అంధకారంలో అందరికీ మనకి దుఃఖాలే ఉంటాయి. ఓకే, కాకపోతే మనము
ధ్యానులు దుఃఖాన్ని ఒక గురువులా ఎంచుకొని పైకొస్తాము. తెలియదనుకోండి, ఈ జ్ఞాన మార్గానికి రాలేదనుకోండి, ధ్యాన మార్గానికి రాకపోతే ఏమవుతుంది? దాన్ని బాధగానే తీసుకుంటాము. రెండు కావాలి ఫ్రెండ్స్. ఓన్లీ జ్ఞానం తీసుకుంటే కూడా మనము ఆత్మ పైకి రాదు. ఓకే, ఎందుకంటే ఆత్మ అనేది నేర్చుకోవాలి కదా. మరి నువ్వు నేర్చుకోకపోతే రోజు ఎలా పైకి వస్తుంది? అది నేర్చుకొని ఆ పరీక్షల్లో పాస్ అయినప్పుడే పైకి అనమాట. ఎట్లయితే మనం స్కూల్లో పాఠాలు నేర్చుకొని పరీక్షకు సిద్ధం అవుతామో అదే రకంగా ఆత్మ కూడా అది అనుభవిస్తుంది. పరీక్షలు వస్తాయి, బయట ప్రపంచం అంతా మనకి పరీక్షలు ఇస్తుంది. ఆ పరీక్షల్ని తట్టుకొని దాన్ని నేర్చుకొని పైకి వెళ్ళినప్పుడే అది ఇంకొక క్లాస్కి, ఇంకొక తరగతి, ఒక మెట్టు ముందుకెళ్తుంది. ఓకేనా? కాబట్టి మనకందరికి పరీక్షలో ఉన్నాము అని అంటే మనం మంచి స్థాయిలో ఉన్నాము అన్నట్టు. ఎందుకు పరీక్ష వస్తుంది? ఎందుకంటే మనం దానికి సిద్ధంగా ఉన్నాము, పరీక్ష రాయడానికి సిద్ధంగా అయ్యాం కాబట్టే పరీక్ష వస్తుంది. పరీక్షలు కొంతమందికి రావట్లేదంటే ఏంది? ఇంకా వాళ్ళు సిద్ధంగా లేరు. అర్థమవుతుందా? ఎవరికి బాధలు లేవు అంటే ఇంకా సిద్ధంగా లేరు. నువ్వు సిద్ధంగా అయితేనే కదా పరీక్ష. ఇంకా నువ్వు సిద్ధంగానే లేవు, నీకు ఇంకెక్కడిది పరీక్ష? సరిపోయింది కదా లెక్క అది. కాబట్టి పరీక్షల్లో వచ్చినప్పుడు మనము కిందికి కుంగకుండా, మనకి ఈ జ్ఞానం ఉన్నప్పుడే కదా దాన్ని గట్టిగా పట్టుకొని మనము దాన్ని దిగమింగి దాన్ని నుండి నేర్చుకొని పై స్థాయికి వచ్చాం. ఒక్కసారి నేర్చుకున్నాక అది మనకి ఎంత చక్కటి పాఠం నేర్పిస్తుంది తెలుసా? చాలా ఆ దైవీ లక్షణాలు వచ్చేసేసి ఎవరైనా ఆ బాధలో ఉంటే వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది. అయ్యో పాప మా బాధలో ఎందుకున్నావయ్యా బాబు, ఈ జ్ఞానం సైడ్కి రా. ఎందుకంటే మనం అనుభవించున్నాం కదా, అనుభవించున్నాము ఈ ప్రాపంచికంగా అన్నీ, ఈ అసుర గుణాలతోని, అరిషడ్ వర్గాలతోని, ఈ కోపాలు, ఈ ద్వేషాలు, ఓకే, నాది నీది, ఈ ఆస్తులు అంతస్తులతోని మనకు విసిగెచ్చేసేసి దాని నుండి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ బోధన చేయాలి, వాళ్ళకి నేర్పించాలి అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు, అసలు ఏం చేస్తున్నారు. ఓకేనా? ఎవరితోనైనా ఇట్లా మాట్లాడండి. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఇచ్చిపోదామని, మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, ఓకే, 60-70 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళందరూ ఇంకా ఆస్తులతోని, ఇంకా అంతస్తులతోని అవే ఉంటారు. వాళ్ళతో ఒక్క ప్రశ్న వేసి చూడండి. ఓకే, అంటారు వాళ్ళు, మా మనవళ్ళకు మనవరాలు, అరే నువ్వే ఎంజాయ్ చేయట్లేదు, నువ్వు సంపాదించుకుంది నువ్వు కదా ఎంజాయ్ చేయాలి, వాళ్ళకెందుకు? కూర్చో. ఏం చేయాలి? కూర్చొని మరి ఏం చేయాలి? కూర్చొని నాకు పొద్దుపోదు, ఏం చేయాలి? పిచ్చి లేస్తుంది. పిచ్చి ఎందుకు లేస్తుంది? ధ్యానం చేయండి, ఈ జ్ఞానం రోజు చేయండి. ఓకే, చేసి ఒక మాస్టర్ని అక్కడ పెట్టేసేసి రోజు ఇగో ఈ మాస్టర్ది వినండి. ఓకేనా? అలా చెప్పి చూడండి ఫస్ట్. అప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు అలా ఆలోచించడానికి కొంచెము ముందుకెళ్తారు. కొంచెం మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అంతేగాని వీళ్ళు ఎప్పుడు మారరు, వీళ్ళు ఇంతే అని అన్నామనుకోండి, మారరు అంతే. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ దానికి సిద్ధంగా ఉండాలి. ఆ స్థైర్యం తెచ్చుకోవాలంటే మనము ఆ రకంగా అవ్వాలి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానంకి వచ్చిన వాళ్ళకి అందరికీ అది తెలుసు. లేకపోతే బాధనే. మళ్ళీ ఏమవుతారు? వాళ్ళు తెలుసుకపోతే మళ్ళీ అందులోనే వస్తారు, అదే ఊబిలో వస్తారు, మళ్ళీ ఎక్కడా పోరు, అందులోనే వస్తారు. అదే సంసారంలో ఎవరిలోనో ఏదో బిడ్డగానో మనవరాళ్ళు ఎట్లో పుడతారు మళ్ళీ. ఎందుకంటే దాని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే ఈరోజు చెప్పేసినా మనకు కొండ బద్దలు కొట్టేసినట్టు వాళ్ళకి సత్యం చెప్పేశామనుకోండి, వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, కొంచెం ఆత్మకను ఇదేదో బాగానే ఉంది వీళ్ళు చెప్పింది, ఎందుకంటే ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు వాళ్ళకి. ఓకే, కాబట్టి మనకు వాళ్ళు ఎదురుపడ్డారు, మన కళ్ళల్లోకి ఎందుకు వచ్చారు వాళ్ళు మరి? అవునా కదా? ఆలోచించాలి. మనం వాళ్ళని ప్రక్కకు తోసేసేసి వీళ్ళు ఇంతే మారరు, వీళ్ళు బాధలే ఇస్తుంటారు అని తోసేసి మనం ముందుకు వెళ్తున్నాము అని అనుకుంటాం, కానీ అది ముందు ప్రయాణం అది కాదు, అసలైన ప్రయాణం కానే కాదు. వాళ్ళకు చెప్పాలి, మనం చేసేది ఏదో చేయాలి, అప్పుడే మన ముందు ప్రయాణం అనేది వస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం చేయాలి. చేసినాక మనకు నేను చెప్పేది చేశాను, అక్కడ చెప్పాను, ఇంకా అది వాళ్ళ ఇష్టము. ఒక మాస్టర్ని కూడా ఉండేటట్టు ఒక మాస్టర్ని కూడా తయారు చేయాలి ఆ ప్రదేశంలో. ఏదన్నా మనం విలేజ్లలో వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ. ఓకేనా? కాబట్టి ఆత్మ యొక్క భావన ఇదనమాట. ఆత్మజ్ఞానం ఉన్నోళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు. సరే ఉండని, నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పాలి వాళ్ళకి. వేరేది కాదు, కూడదు కాదు. నువ్వు మంచిగా బ్రతుకు, నువ్వు తెచ్చుకున్నావు, మంచిగా బ్రతుకు, ఇది కూర్చో, ఇదిగో ఇది నేర్చుకో. ఓకేనా? సో
ఇది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఇంకేం లేదు. మంచిగా జీవించడము అనేదే ఆత్మజ్ఞానం. అందరితో ప్రేమగా ఉండడమే ఆత్మజ్ఞానం. ఇంకా ఆత్మజ్ఞానం అంటే అదేదో సపరేట్ కాదు. అది తెలుసుకోవాలి. ఈ సమాజంలో ప్రేమతో ప్రేమమయంగా ఉండాలి. వాళ్లకు తెలియచేయాలి. ప్రేమ అంటే ఇది, జీవితం అంటే ఇది. ఓకే, ఉన్నది ఆస్తి అనుభవించు చక్కగా. ఇదే ఇదే జన్మలో అనుభవించేసేసి చక్కగా అనుభవించు. సో నెక్స్ట్ జన్మలో దాని మీద కోరికలు ఉండవు. లేకపోతే మళ్ళీ కోరికలతో వస్తారు. ఇది తెలుసుకోకపోతే అజ్ఞాని అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎవరికి స్థాయిలో ఏ రకంగా మనము జ్ఞానం ఇవ్వాలో ఆ స్థాయిలో జ్ఞానం ఇస్తూ పోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటేసారి వాడికి ఏం తెలియనోడికి నువ్వు ఆత్మవి అంటే ఏమంటాడు? వాడు ఒక్కడి నిన్ను తిట్టేసేసి వెళ్ళగొడతారు. నువ్వేం దయ్యబాబు ఆత్మ అనుకుంటూ వచ్చినావు అని చెప్పి. అవునా కదా? సో ఎవరితోని ఏ రకంగా మాట్లాడాలి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుండే మనం నేర్పించాలి. ఓకే, సో వాళ్ళు ఆస్తుల మీద ఎక్కువ ప్రేమ ఉన్నోళ్ళకి ఆ క్వశ్చన్స్తోని చెప్పాలి. అదే ధ్యానంలో ఒక ఆల్రెడీ ధ్యానం వచ్చిన వాళ్ళు బాధలు ఉంటే ఇంకా బాధలు ఎందుకుంటాయమ్మా, ఇంకెక్కువ ధ్యానం చెయ్యి, ఎక్కువ జ్ఞానం చేసుకొని వాళ్ళకి చెప్పాలి. సో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అని తెలుసుకోవడం కూడా ఒక జ్ఞానమే. ఓకే, సో ఇంకొక శ్లోకాన్ని తీసుకుందాం ఈరోజు. అది 20 శ్లోకము, 2వ చాప్టర్. ఓకే, సో ఈ 2వ చాప్టర్ సాంఖ్యయోగము. సాంఖ్యయోగము అంటే ద్వంద్వాల గురించి చెప్తారు. ఏది శరీరము, ఏది ఆత్మ, దాన్నే సాంఖ్య. సాంఖ్య అంటే సంఖ్య, 2 సంఖ్యతో స్టార్ట్ అయింది. మనం అంటే సాంఖ్యశాస్త్రము. సంఖ్య అంటే నంబర్. సో నంబర్ అనేది ఈ ఆధ్యాత్మికంలో నంబర్ అనేది ఎక్కడ వస్తుంది? ద్వంద్వాలు. 2 అనేది నంబరు, ద్వంద్వం. ఓకే, మనం చేసేది ఇప్పుడు అద్వంద్వం ఆర్ అద్వితీయం. ఓకే, సో దానికి ఒకటే దానికి ఆత్మ అనేది ఒకటే ద్వంద్వాతీతానికి వెళ్తున్నాము. కాబట్టి ఆ రెండిటి గురించి చెప్తున్నాడు అర్జునుడికి. 2 తెలిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఏ బాబు నువ్వెందుకు బాధపడుతున్నావో, నువ్వు చంపడం అంటున్నావు ఏంటిది అసలు ప్రతిదీ అనేది ఈయన 2 వివరిస్తా ఉన్నాడు. సో 20 శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఓకే, సో ఈ శ్లోకం ఏం చెప్తుంది మనకి? న జాయతే మ్రియతే వా కదాచిత్. సో ఈ నాయం అంటే ఆత్మ. సో ఎప్పుడు జాయతే అంటే పుట్టుక ఉండదు, మ్రియతే చావడం అనేది ఉండదు, కదాచిత్ ఎప్పటికీ. సో ఈ నాయం నా యొక్క ఆత్మకి ఇప్పుడు జననం ఉండదు, మరణం ఉండదు. అదే పైన చెప్పిన శ్లోకానికే కంటిన్యూవేషన్. ఓకేనా? ఎల్లప్పుడూ అది ఉంది, భవిష్యత్తులో ఉంది, భూత్వ ఇప్పుడు భూతకాలంలో ఉంది, ప్రస్తుత క్షణంలో ఉంది, భవిష్యత్తులో భవిష్యత్తులో ఉంది, అండ్ వచ్చే టైంలో కూడా ఉంది. ఓకే, సో ఎప్పటికీ ఉంది అన్నమాట. ఇప్పుడు ఉంది, ముందు ఉంది, ఇక ముందు కూడా ఉంది, లేనట్టు కాదు, ఎప్పటికీ ఉంటుంది. ఓకేనా? సో అజో నిత్య శాశ్వతం, అతి నిత్యమైంది, శాశ్వతమైంది అండ్ పురాణమైంది. ఎప్పటికీ ఉంది, సృష్టిలో అనంతమైంది కదా ఎప్పుడు. అందుకే మనం ఎప్పటికీ ఉన్నాము, లేని వాళ్ళం కాదు. ఈ జ్ఞానం అంతా ఏదో నేర్చుకుంటున్నాం, అబ్బా నేను మస్తు నేర్చుకున్నా అంటాం. కాదు, అది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆ దుమ్ము దులుపుతున్నాం అంతే. ఉంది ఆ లైటు, ఆ షైనింగ్, ఆ మెరుపు అనేది, ఆ ఆత్మ యొక్క మెరుపు అనేది లోపట ఉంది. దానికి అద్దం మీద దుమ్ము పడితే ఎలా ఉంటుంది? దుమ్మే కనిపిస్తుంది, చక్కగా కనిపించదు. కాబట్టి మనం దుమ్ముతో ఉన్న వాళ్ళమే కావచ్చు అనుకొని దుమ్ముతోనే మనము దేశమంతా తిరుగుతూ ఉన్నాము. అర్థమైంది? ఆ రకంగా. కానీ కాదు, మనం దుమ్ములం కాదు. లోపట వెనకాల ఉండే ఒక మెరుపు, అదే ఆత్మ అనేది మనకి ఈ శ్లోకం నుండి నేర్పిస్తుంది. ఎప్పటికీ ఉన్నావు, జన్మది లేదు, మరణం లేదు. ఓకే, కాబట్టి మనం అప్పుడు కూడా ఉన్నాము. కాబట్టి మనకి ఎందుకు నేర్చుకోవాలి ఇది అంటే, మనకు అప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఎవరైనా చెప్పారనుకోండి, ఒక అనుభవం వాళ్ళు
ఓకే. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, వేరే లోకాల గురించి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. మనకంటే వాళ్ళకి తెలుసు. అది ఉంది, కరెక్టే ఉంది. లోకాలు ఉన్నాయనుకో, ఉంది కరెక్టే. 14 లోకాలు ఉన్నాయి. ఇన్ని చక్రాలు ఉంటాయట. అవును ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ వాళ్ళకు తెలుసు, అనుభవం వచ్చింది కాబట్టి వాళ్ళకి చెప్తారు. ఓకే. సో ఇది ఎప్పటికీ ఉంది, మనకు కూడా తెలుసు, మనకు కూడా ఉంటుంది అని అన్నప్పుడు మనము ఇంకా ఏమేమి నేర్చుకోవాలో నేను ఫటాఫట్ నేర్చుకుంటాను అనే దానికి సిద్ధంగా ఉంటాము. ఎప్పటికీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత నేర్చుకుంటే అంత దుమ్ము ఫటాఫట్ క్లీన్ చేస్తూ ఉంటాం మనము. అర్థమైందా? దానికోసం అని ఇదనమాట. ఎప్పుడైతే దుమ్ము క్లీన్ చేయమో అప్పటి వరకు బాధలు తప్పవు. ఆ ఆత్మ స్వరూపము అని మనము ఆ, ఆస్వాదించము అప్పటి వరకు బాధలు. ఓకే. కాబట్టి ఆ బాధల నుండి మనము పైకి రావడానికి ఈ శ్లోకం మనకు చెప్తుంది. ఎప్పటికీ ఉంది, పురాణమైంది, శాశ్వతమైంది. ఈ శరీరం చచ్చిపోయినా నా హన్యతే హన్యమానే శరీరే. శరీరము చనిపోయినా కానీ మన ఆత్మకు చావుండదు. ఇప్పుడు కూడా మనము దేంతో బ్రతుకుతున్నామా అంటే ఆత్మతోనే. ఏ పనులన్నీ ఎలా చేస్తున్నామో ఆత్మతోనే. ఆత్మ చేపిస్తుంది. ఎందుకంటే ఆత్మ అనేది నడవదు కదా, అది ఎనర్జీగా ఉంటుంది. ఈ మన శరీరంతో మనసుతోనే నడిపిస్తుంది. ఎందుకు అంటే మనం ఆ అనుభూతి చెందాలి. చక్కటి అనుభూతి చెందాలి కదా. రెండు అనుభూతులు చెందాలి. మంచి చూడాలి, చెడు అది బాధ కూడా చూడాలి. కాబట్టి ఇక్కడికి వచ్చినాక మనకు బాధ అనేది ఒక బాధలా ఉంటుంది. అదొక అనుభూతి. అదొక ఒక తీయని అనుభూతి. తీయది ఎలా ఉందో ఇది కూడా ఒక అనుభూతి. అర్థమైంది. అప్పుడు బాధని కూడా మనము బాధలా తీసుకోము. అది అంత అంత గట్టిగా మనకు ఆత్మజ్ఞానం వస్తే ఫ్రెండ్స్, బాధ అనేది ఎవరన్నా అంటే ఏంటమ్మా బాధ అంటున్నావు, దాంట్లో నుండి నేర్చుకుంటే బాధ ఎక్కడ, అదో గురువు కదా, అదో టీచర్ కదా. మరి ఆ టీచర్గా నువ్వు సిద్ధంగా లేనప్పుడు మరి ఎప్పుడో మళ్ళీ రావాలి కదా. నేర్చుకోకపోతే మళ్ళీ రావాలి. అది నువ్వు కాదు లేదు అన్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడు అదనమాట. కాబట్టి ఈ శ్లోకం యొక్క అంతరార్థము ఆత్మ పుట్టేది కాదు, చనిపోయేది కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది, మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఒకప్పుడు ఉంది, ఎప్పుడు లేదు అనేది కాదు. ఎప్పటికీ ఉంటుంది, ఆల్వేస్ ఉంటుంది. మనం చనిపోయినా ఉంటుంది, పుట్టక ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము. ఎన్నో జన్మలు ఎత్తి ఆ ఆ కృష్ణుడు, రాముడు ఉన్నప్పుడు ఉన్నాము ఏదో ఒక రూపంగా. దానికంటే ముందు సృష్టి అవ్వకముందు కూడా ఉన్నాము. ఎందుకంటే మనమంతా శక్తి స్వరూపులం కాబట్టి, శక్తి ఎప్పటికీ ఉంది కాబట్టి మనం కూడా ఉన్నాము. అందులో నుండే ఉద్భవించాము ఒక జీవాత్మలా. కాబట్టి మరొకప్పుడు ఉన్నది కాదు. ఆత్మ జనించేది కాదు, మరణించేది కాదు. ఓకే. ఎప్పుడు ఒకేలా ఉంటుంది. నాశనం లేదు, సనాతనమైనది, చంపబడదు. ఓకే. దేహం చనిపోయినా కానీ ఉంటుంది. ఆత్మకు అనేది నశించదు అనేది ఈ తాత్పర్యం. సో ఇది ఎప్పుడు మన పత్రిసారి వివరణ చూద్దాము. ఈ ఆత్మ అనేది దేహి అనేది, ఆత్మ అంటే దేహి, ఒక జీవాత్మ. మనం ఆత్మ అన్న, జీవాత్మ అన్న, దేహి అన్న ఒకటే. ఓకేనా. దేహంతో ఈ శరీరంతో నడుస్తూ ఉండేవాడే దేహి. లోపట ఏముంది, ఆత్మనే మొత్తము. జీవాత్మ ఆత్మ అయినా దేహి అన్న అంతా ఒకటే. ఓకే. అదే శరీరము మనసు అంటే అది వేరు. ఓకేనా. అది దీన్ని నడిపిస్తుంది. మరి వాటిని ఎలా ఆత్మ నడిపిస్తుంది అంటే, ఆత్మ గురువు అయినప్పుడు ఎంత చక్కగా నడవాలి కదా మన శరీరం కానీ మనసు అని. మరి ఎందుకు సరిగ్గా నడవట్లేదు అనేది ఒక ప్రశ్న చేసుకోవాలి. మరి అంత పవిత్రమైన ఆత్మ, ఆ గురువు, ఆ దేవుళ్ళ లాంటి గురువు మరి మనలో ఉన్నప్పుడు, మనల్ని నడిపిస్తున్నప్పుడు, మరి నేను ఎంత తిక్కగా నడుస్తున్నా, వంకర వంకరగా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే. ఎందుకు నడుస్తున్నాము అంటే దానికి బాగా దుమ్ము పట్టేసేసి ఆ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మనే మనము కవర్ చేసేసుకుంటున్నాము. ఆగు నువ్వేంది మంచిదానికి పొమ్మంటున్నావు, అది చేతగా అసలు అయ్యే పనే కాదు అది అనుకుంటున్నాం. కానీ అవుతుంది. చాలామంది ఇక్కడ రారు ఎందుకంటే ఆ ధైర్యం లేకనో, లేకపోతే అది అవ్వదు అంటారు. కానీ ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు, మళ్ళీ వచ్చేసరికి కూడా ఇట్లాగే అవుతుంది. లేదు, అది ఉంది, మంచి అనేది ఉంది. కొంతమంది మంచి కూడా మంచి లేదు, ఏం లేదు. ఒక్కసారి ఎక్కడో మోసం జరుగుతుంది వాళ్ళకి, అంతటా అదే మోసం అనుకుంటారు. అందుకే వాళ్ళు రారు. లేదు అసలు దేశం మీద మంచోళ్ళే లేరు అనుకుంటారు వాళ్ళు తప్పేం లేదు పాపం. ఒక్కసారి మోసం, అప్పుడు వాళ్ళకి ఏంది స్లోగా అవును నువ్వు చెప్పేది కరెక్టే,
ఒక్కసారి ఎవరో ఒక్కరు చేసుంటారు మీకు మీ జీవితంలో. అందరూ చేసున్నారా? అందరూ మోసగాళ్ళేనా? అనేది ఒకసారి మనము కొంచెం కరెక్ట్‌గా ప్రశ్నించాలి. అంతేగాని నువ్వు నువ్వు నీకు పిచ్చోడివి అయిపోయినావు. నువ్వు అసలు నువ్వు నా మాట వినవు అని కాదు. లేదు. ఎక్కడైనా మనసుంటే అదే కృషి ఉంటే మహాపురుషులవుతారు అన్నట్టు మనం కొంచెం కృషి చేసి వాళ్ళకి చెప్పాలి. మన కృషి అని చెప్పేసేసి వాళ్ళలోకి వెళ్ళిపోయి మళ్ళా ఆ బాధ తెచ్చుకొని అబ్బా! ఈయనకి 100 సార్లు చెప్పినా నా ఎనర్జీ పోయింది, నా మైండ్ పోయింది, నా టైం వేస్ట్ అయింది అని కాదు. ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నాను, చేస్తున్నాను, చెప్తున్నాను. వాళ్ళకి మంచిగానే జరగాలి అనే ఉద్దేశంతో వెళ్ళాలి. అదే సంకల్పంతో వెళ్ళాలి. మన సంకల్పమే ఎప్పుడు కానీ విన్ అవుతుంది, గెలుస్తుంది. ఆత్మజ్ఞానులు అనుకున్న సంకల్పాలే వస్తాయి. నువ్వు కాదు అనుకుంటే కాదు, అవుతుంది అంటే అవుతుంది. దాని మీద ఆత్మజ్ఞానులు చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ చేయడం కానీ చేయాలి. తెలియక పాత పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి కాబట్టి వీళ్ళు అస్సలు కాదు, నేను అంతకుముందు అనుభవించాను, ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. నాకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎవరైనా చేస్తే అబ్బా ఇక్కడ వీళ్ళు మారారో లేదో మారలేదు అనుకుంటా అని చెప్పేసేసి అదే ఆలోచనతో అనుకుంటాం. కానీ మళ్ళీ నాకు అనిపిస్తుంది అయ్యో నేనే మారరు అనుకుంటే ఇంకెప్పుడు మారరు కదా, మరి మరి ఎలా నేను నేను ఇలాగే వెళ్తే మళ్ళీ నేను అదే తీసుకొని వస్తాను. మళ్ళీ నా నమ్మక వ్యవస్థ కదా, మారరు అనేది నా నమ్మకం. కానీ ఇప్పుడు ఏం నమ్మకము, మారుతారు. అవునా కాదు, అందరు మారుతారు. ఇప్పుడు పత్రి సార్ అందరూ మారుతారనే ఉద్దేశంతోనే కదా తను చేశారు. ఎవరికైనా తనకి ఈ ఈ అణువంత మాత్ర కూడా తనకి డౌట్ లేకుండే మారరు అనేది. ఎప్పుడైనా చెప్పారా మారరు అనేది? ఎప్పుడూ చెప్పరు. అందరూ ధ్యాన జగత్, శాకాహార జగత్ అయ్యే తీరుతుంది, జ్ఞాన జగత్ అవుతుంది అనే కదా చేశారు. అవుతుంది, నిజంగానే అవుతుంది. అది మన మాట మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక వాళ్ళు అవుతారు. ఇంకా వాళ్ళు అవ్వట్లేదు అంటే నా శక్తిలో ఏదో లోపం ఉంది. అవ్వట్లేదంటే ఏంటన్నట్టు, ఇంకా మన శక్తి పెంచాలి. అప్పుడు మనము ఏ రకంగా అని చెప్పి మనం ధ్యానంలో ఎక్కువ ధ్యానం చేసుకొని మనం ఇంకా శక్తిని పెంచుకొని వెళ్తూ ఉంటాము. అప్పుడు కంపల్సరీ జరగాల్సిందే. ఒక్క అణువంత మాత్రం వాళ్ళలో మార్పు వచ్చిన ఒక్కటి ఆలోచన మనం పెట్టేసి అంత చేసినా చాలు మనకి. ఓకే వాళ్ళైపోయి ఈ రోజే అయిపోవాలని కాదు, మన ప్రయత్నం అనేది మనం చేయాలి. సో అది ఫ్రెండ్స్. సో ఎప్పటికీ ఆత్మ అనేది ఉన్నది. ఇది ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు చావదు. ఆత్మ అనేది నిత్యం, శాశ్వతం, సనాతనం. సనాతనమైనది, నిత్యమైనది, శాశ్వతమైన ఆత్మ. ఈ ముక్కు, ఈ నోరు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ చేతులు కాదు మనం. ఓకే, మనము ఆత్మలమే. ఇదంతా ఈ శరీరం ఇదంతా ఏంటి మనకి ఒక అనుభూతి చెందడానికి తోడ్పడుతుంది అంతే. ఓకే, సో ఇదే ఒక సెల్ ఫోన్ డబ్బా లాంటిది ఈ శరీరము అనేది. ఈ అవయవాలు కానీ ఈ మనసు, బుద్ధి, అహంకారం అవన్నీ కూడా జడవైనవే. ఓకేనా. సో అందులో కూడా మళ్ళీ మనకు సూక్ష్మ శరీరం, స్థూల శరీరము అనేది కూడా వస్తాయి కదా. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. ఓకే, ఈ దేహం నశిస్తే దేహి నశించదు. ఎందుకంటే ఈ శరీరం అనేది తల్లి భూమి కాబట్టి భూమిలో నుండి ఈ శరీరం పుడుతుంది. దాంట్లోకి ఆత్మ వచ్చి ఒక షైనింగ్ కాంతిలా దానికి వచ్చి తోడ్పడి అక్కడి నుండి దానికి వెలుగునిస్తూ శరీరానికి పైకి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఈ శరీరం అనేది భూమి నుండి కదా ఉద్భవించింది. భూమాత తల్లి కదా శరీరానికి. కాబట్టి దానికి ఒక పరిమితం అనేది ఉంటుంది, ఎప్పటికీ ఉండదు, అశాశ్వతమైంది కాదు కదా. భూమి కూడా ఈ చైతన్యంతో పుట్టిందే. భూమి కూడా శాశ్వతమైంది కాదు. అందులో భూమిలో ఉద్భవించిన వాళ్ళు మన మనుషులం కూడా శాశ్వతం కాదు. ఓకే, సో అందులో భూమాత తీసుకుంటుంది శరీరాన్ని. అప్పుడు ఆత్మ మాత్రము చక్కగా ప్రయాణించి పైకి వెళ్ళిపోయి ఏం చేయాలో వాటి యొక్క ప్రయాణంలో అది వివరిస్తూ ఉంటుందన్నమాట, వాళ్ళ యొక్క ప్రణాళిక. కాబట్టి మనకి ఈ నిజము, ఈ సత్యం తెలిస్తే మనకి ఈ బాధలు వీటితోని ఎక్కువ మనము దాంట్లో ఉండము అని చెప్పి పదే ఒకటే జ్ఞానము కానీ పదే వివిధ రకాలుగా చెప్పడం వల్ల మనకి గట్టిపడుతుంది. ప్రతిదానికి మనము మన పరిస్థితులకి, మన జీవితానికి అనువదించుకోవాలి. ఇది నేర్చుకునేది ఏదో ఆత్మ గురించి ఏదో వేరే శాస్త్రము అని కాదు. అది ఇప్పుడు మనం జీవించే
జీవితం కోసమే ఈ జ్ఞానం. ఓకేనా? ఎలా జీవించాలి అనే దానికోసమే. ఆ ఆత్మజ్ఞానం వేరు, మన ప్రపంచం వేరు కాదు. అది నేర్చుకోవాలి. ప్రపంచంలో ఎలా మెదలాలి అనేదే నేర్పిస్తుంది. కాబట్టి ఈ దేహం నశిస్తే దేహి నశించడు. దేహి అంటే ఏంటి? జీవాత్మ. ఇదే మౌలికమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఈ కృష్ణుల వారు ప్రసారం అవుతున్న భగవద్గీత సారం. అంత భగవద్గీత సారం ఏంటి? మనము దేహం అనేది నశిస్తుంది, ఆత్మ అనేది నశించదు. ఎక్కడికి పోయినా అదే ఒకటే ఉంటుంది సారాంశం. కానీ మనకి ఏదేదో ఎన్నో భగవంతుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు అర్జునుడికి చెప్పడానికి. ఓకే, అదే జ్ఞానం మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఎన్నో అసుర గుణాలు తెలుసుకోవాలి. మనం ఎవరము, మన పురుషుడు అంటే ఎవరు అని తెలుసుకోవాలి. అవన్నీ ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క సారాంశం వస్తుంది. ఒక ద్వంద్వాలు అంటే తెలుసుకోవాలి. అంతేగాని కృష్ణుడు చెప్పేసేవిటి, అవును నువ్వు ఆత్మ, నువ్వు చేయాల్సిందే అని చెప్పేసేయచ్చు కదా. ఆయనే నేను చెప్తున్నా నువ్వు చేసేసయ్యా అనొచ్చు కదా. భగవంతుడే కదా. నేను చెప్తున్నా నువ్వు చేస్తావా లేదా అని లేదు. తనంత జ్ఞానం ధారపోసాడు. మొత్తం జ్ఞానం ధారపోసి ఇప్పుడు అర్జున నువ్వు డిసైడ్ చేసుకో అంటాడు లాస్ట్కి. ఇప్పుడు నీకు చెప్పేదంతా చెప్పాను, ఇప్పుడు నువ్వు వెనకకి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో, యుద్ధం చేస్తా అంటే చెయ్యి, నీ ఇష్టము అని చెప్పేశాడు. ఆయన ఏది కూడా చెప్పలేదు. ఎందుకంటే భగవంతుడు, మనమే భగవంతుడము. మనకు 2 బాటలు వస్తాయి. నువ్వు చూజ్ చేసుకో, మనమే చూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఒక్కసారి మనము ఈ చైతన్య శక్తికి అనుసంధానం అయిపోయి, ఆత్మజ్ఞానానికి, ధ్యానానికి అనుసంధానం అయిపోయినాక ప్రతీదీ మనకి సరి అయిన బాటే. ఏది సరికాదు అనేది, ఎందుకంటే సరికాదు అనే దాన్ని కూడా మనమే కదా సరి చేయాలి. కాబట్టి అది కూడా సరి అయిన బాటే. సో ప్రతి ఒక్కరూ సరికాదు అనేది కూడా సరి అయిన దాంట్లోకి మారిపోయి ఆ 2 కూడా దాని నుండి కూడా అతీతంగా పోవడమే మనము. కాబట్టి ఇక్కడైనా నా పనే ఉన్నట్టుంది, ఇక్కడైనా నా పనే. మనం మారనంత వరకే ఎందుకంటే మనం మారనంత వరకు మనకు బాధలు ఉంటాయి కదా, చాలా మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అప్పుడే మనం అది కొంచెం అడ్డు తెర పెట్టేసేసి మన దానికి ప్రారంభిస్తాము. అంతా ఒకటే అని తెలుసుకున్నాక దేనికి అడ్డుతెర లేదు, అంతా ఒకటే. మనమంతా విశ్వం అంతా వ్యాపించి ఉన్నది మనమే, నేనే, అందరూ నా స్వరూపులే. కాబట్టి వీడి దగ్గర నా ఎదురుగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నా స్వరూపమే. వారు సరిగ్గా బాధలో ఉన్నారు అంటే నేనేదో చేయాల్సి ఉంది ఇక్కడ కార్యక్రమం. అర్థమైందా? కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మన ఒకటే ఫ్రెండ్స్. ఆ ద్వంద్వాలు అనేది మనము ఆ జ్ఞానం సరిగ్గా పట్టనంత వరకే ద్వంద్వంగా ఉంటాము. తర్వాత అంతా ఒకటే అవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు ఎక్కడి వరకు ఉన్నారు ఏంటి? ఓకే, మనం సాధన చేసినప్పుడు కొంచెం టైం ఎక్కువ పెట్టుకొని మనం బాగా గట్టిగా అవ్వడానికి తీసుకోవాలి, ఎక్కువ టైం తీసుకోవాలి. అక్కడికి ఒక దగ్గర, ఎందుకంటే అక్కడ మన బాధే, మనమే గట్టిగా లేము. ఇంకా మనము అక్కడికి వెళ్ళి ఇంకా బాధ తీసుకుని వస్తే దానికి ఫలితం లేదు కదా. కాబట్టి బాధ వచ్చినప్పుడు పక్కకు తుడిచి బాగా ధ్యానము జ్ఞానం తీసుకుని మళ్ళీ రావాలి. ఓకేనా? అది అయ్యే వరకు మనము కొంచెం సాధన ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో అది ఆత్మతత్వంలోనే ఉంటూ మన ప్రాపంచిక వ్యవహారాలు నిర్వహించుకోవాలి. సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మననం చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో మనం ప్రాపంచికం వేరు, ఈ ఆత్మజ్ఞానం వేరు, ఆత్మీయులు వేరు అని అనుకోకూడదు. లేదు, మనం తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయులే కదా. ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మీయులే. అందుకే మా ఆత్మీయులు అని చెప్పుకుంటుంటాం మనము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా ఆత్మ బంధువులు, ఆత్మీయులు అని అంటాము చక్కగా. కానీ ఆత్మతో అంటే ఏందో తెలియదు మనకి. ఓకే, అప్పుడు వాళ్ళకి క్వశ్చన్ ఏదే మా ఆత్మ బంధువులు అంటే, అవును చాలా చక్కగా చెప్పావు, ఏంటి ఆత్మ అంటే ఏంటి అని అడగాలి ఒకసారి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆత్మ అంతే కదా. సో అప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం అనేది వాళ్ళకి బయట వస్తుంది అనమాట. ఓకేనా? మనం ఎప్పుడు వాడుతూ ఉంటాము. ఇక్కడికి వచ్చే వరకు కానీ కరెక్టే మనం వాడుతూ ఉన్నాం కదా అన్నీ చక్కగా. కాకపోతే మనం అజ్ఞానంలో వాడుతూ ఉంటాము. జ్ఞానం వచ్చినాక కొంచెం గట్టిగా వాడతాం. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఈ 2 శ్లోకాలతో ఈరోజు ముగిస్తాము. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆత్మతత్వంతో జీవిస్తూ ఆ ఆత్మజ్ఞానాన్ని మనలో ధారాళంగా ప్రవహింపచేస్తూ ధ్యానం చేసుకున్నప్పుడు ఆ ప్రాణశక్తి వస్తుంది. ఆ జ్ఞానం తీసుకున్నప్పుడు ఆ జ్ఞానశక్తి వస్తుంది. ఆ జ్ఞానశక్తి ప్రాణశక్తిని రెండింటిని మిళితం చేసుకుంటూ మనం పోవడమే మన యొక్క ఈ సంసారము, కుటుంబము. అదే మన ఆత్మస్థాయి.
అంతే, రెండు సపరేట్ ఉండదు, ఒకటే. ఓకేనా? కాబట్టి అందరితో మీరు ఏమేమి ఏ స్థాయిలో ఉన్నారో మీరే విశ్లేషించుకోవాలి రోజు. ఓకేనా? విశ్లేషించుకొని రాసుకోండి, బుక్లో రాసుకోండి. ఈ బాధ ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది, అందరు జర్నలింగ్ పెట్టుకోవాలి, రాసుకోవాలి. ఈ జ్ఞానం ఉంటే కూడా రాసుకోవాలి. రాసుకొని దాని మననం, శ్రవణం, మననం, నిరిధ్యాసనం చేసుకోవాలి. అప్పుడే వస్తుంది. ఉట్టుకనే లేకపోతే ఇది ఎన్ని జన్మలు చేస్తారు? వచ్చి వినడము వెళ్ళిపోవడం, వచ్చి వినడము వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ బాధలు ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాము. ఏ మార్పు లేకపోతే ఎందుకమ్మా? అవునా కాదా? అప్పుడు పెద్ద మార్పు, అప్పుడు మన భగవంతుడు ఒక పెద్ద పరీక్షలాగా ఒకటి ఇచ్చేస్తాడు. బాధ, పెద్ద బాధ. చిన్న బాధలు సరిపోవట్లేదు వీళ్ళకి, ఇంకా మారట్లేదు అని పెద్ద బాధ వస్తుంది. సరే, మీరు ఆ బాధ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు కదా. అది అది కాబట్టి లేదు, నాలోనే నేను ఎప్పటికప్పుడు నేను సరి చేసుకున్నాను, అంతే కదా. ఒక టీచరు స్టూడెంటే మన బాగా మంచిగా నేర్చుకుంటూ రోజు ప్రతి పాఠాలు చక్కగా నేర్చుకొని క్లాస్కి వచ్చి కంఠస్థం చేసి వస్తే టీచర్కి ప్రాబ్లం ఉండదు కదా ఆ స్టూడెంట్కి. ఆ టీచర్ కూడా వాళ్ళకు బాధించరు. ఎవరైతే నేర్చుకోకుండా వస్తారో వాళ్ళకే కొరడా దెబ్బలు కొడతారు. ఎందుకంటే నేర్చుకోవాలి కాబట్టి ఆ బాధలతోనే, అమ్మో నాకు బాధలు పడ్డాయని పొయ్యి నేర్చుకుంటాడు. అట్లాగే ఇప్పుడు మీ పరీక్షలు వచ్చి ఆ కొరడా దెబ్బలు తినే వరకు ఉంటాను అంటే మీ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా. లేదు, నేను రోజు రోజు నేర్చుకుంటాను చక్కగా, ఓకే, నేను దానికి ఆ స్థాయి వరకు నేను తీసుకొచ్చుకోను, అప్పుడు మీరు మీ సాధన మీరు చేస్తూ ఉండండి. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, అడ్డు పోతూనే ఉంటాయి. మన పని మనం చేస్తున్నప్పుడు ఎలాంటి అడ్డు రాదు, చేయనప్పుడే అడ్డులు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుతో మనం ముగిద్దాము. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు విన్నందుకు చక్కగా. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మ ప్రణామాలు సార్. మేడం, నిద్రను జయించాలంటే ఎన్ని గంటల ధ్యానం చేయాలి? ఎందుకంటే నేను నిన్న నైట్ మేల్కొన్నాను, ఈ రోజు వచ్చేసి 3 గంటలకు పనుకుంటే 6 గంటలకు లేచాను. నిన్న క్లాస్కు నేను అటెండ్ కాలే, వేరే పని మీద పోయినాను. నిన్న నైట్ 2 గంటల వరకు పనిచేశాను నేను చేసే వర్క్. తద్వారా నిన్న మేల్కొండేది ఈ రోజు పనుకున్నాను. ధ్యానం చేస్తే ఎంతసేపు చేస్తే మనం ఈ నిద్రను జయించగలము అనేది నా క్వశ్చన్. ఎందుకు జయించాలి అనేది ఫస్ట్ చెప్పు, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఎందుకు జయించాలనుకుంటున్నావు నిద్రకి? మనము ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే సగము టైము నిద్రలో వెళ్ళిపోతాను మేడం. ఆ నిద్ర అనేది తగ్గించుకొని ధ్యానం చేస్తే, నిద్ర తగ్గించుకొని ఎవరికన్నా మనము మంచి సలహాలు ఇవ్వగలము. ఇందులో జీవించాలని నా ఒక ఆశ. అంతే, ధ్యానం ఎక్కువ చేయడము, మీ ఆహారపు అలవాట్లు ఏమున్నాయో మార్చుకోవడము. ఓకే, ఆహారం మెయిన్గా. ఆహారం చూసుకోండి చక్కగా. మనము వెజిటేరియన్ శాకాహారం తీసుకుంటూ దాంట్లో కూడా ఎక్కువ అన్నము అదంతా ఏం తీసుకుంటున్నారో మీరు చూసి దాన్ని పరిశీలించుకోండి ఒకసారి. తర్వాత బాగా ఈ జ్ఞానాన్ని ఒక నలుగురిని కూడా పంచండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమన్నా పంచడానికి ఉంటే దాంతో మీకు కుతూహలత పెరుగుతుంది. మీరు నేర్చుకున్నది ఫస్ట్ మీలో మార్పు తెచ్చుకోండి. ఆహారపు అలవాట్లు పెట్టుకోండి. ఒక వారం రోజులు ఓన్లీ వండనివే తింటాను, లేకపోతే జ్యూసే తాగుతాను అని అలా పెట్టుకోండి ఒక వారం రోజులు అట్లా. అప్పుడు మీకు చక్కగా మీరు మార్పు చూస్తారు. అప్పుడు ఒకవేళ వీక్ అనిపిస్తుంది అంటే ధ్యానంలో కూర్చోవడం. ఓకే, అలా. లేకపోతే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు వెళ్ళిపోతుంది, ఏం ఆలోచనలు ఉన్నాయి రాసుకొని ఆ ఆలోచన నుండి మనము ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పిస్తుంది అని నేర్చుకుంటే రాదు ఇంకా. అదేదో ఆలోచనల్ని కూడా మనము దిగమింగేస్తామనుకో, అడ్డు పెట్టేస్తామనుకోండి, అప్పుడు ఏమేస్తుంది అంటే ఇతనికి అధిగమించే శక్తి లేదు అని చెప్పేసి నేను నిద్రకు తీసుకెళ్ళిపోతుంది ఎప్పుడు. ఓకే, కాబట్టి మనము మాస్టర్స్ని లేదు, నేను చాలా నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మనము సంకల్పాలు అవి పెట్టుకుంటే అప్పుడు మనకు ఆహార అలవాట్లు కూడా నేను మానేసుకొని నేను నా ధ్యేయము నిద్రను జయించడము, అప్పుడు నేను ఎక్కువ జ్ఞానం తీసుకొని 10 మందికి తోడ్పడతాను అనే సంకల్పాలు తీసుకుంటే మార్పులు వస్తాయి. మేడం, నేను 10 మందికి చెప్పాను మేడం, వాళ్ళు ఈ క్లాస్లో జాయిన్ చేయాలంటే నాకు ఎలా అర్థం కాలేదు మేడం. ఈ క్లాస్లోకి వాళ్ళని ఎలా జాయిన్ చేయాలి? ఎలా చేయాలండి? వాళ్ళ నంబర్స్ నాకు పంపించండి సార్, జాయిన్ చేస్తాము. లేదంటే
మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీకు మన గ్రూప్ లింక్ పంపిస్తాను. వాళ్ళకి పంపించినా జాయిన్ అయిపోవచ్చు ఆ గ్రూప్ లింక్ ద్వారా. మా నంబర్ పంపించండి మేడం. 10 మందికి చెప్పాను, వాళ్ళు అడుగుతున్నారు ఎట్లా జాయిన్ కావాలనేసి. నా నంబర్ మాకు పంపించండి, లలిత వాళ్ళకి లింక్ లలిత పంపిస్తా. మేడం. గ్రూప్ లింక్ నేను సెండ్ చేస్తాను సార్ మీకు. నాకు లేకపోతే ఆ ఓకే నెంబర్లు మేడం కి పంపించండి, ఆ నెంబర్లు మీ యాడ్ చేసేస్తారు, అయిపోతుంది. ఎట్లయినా సరేనా? లేకపోతే ఆ గ్రూపులు లింకులు ఎటో పోతాయి, వాళ్ళు ఎటో పోతారు, లింకులు ఎటో పోతాయి. ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఇక్కడ భద్రంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళ నెంబర్లు భద్రంగా ఉంటాయి, మనుషులు భద్రంగా ఉంటారు, ఒక గ్రూప్ లో ఉంటారు. ఓకేనా? కాబట్టి ఆ 10 నెంబర్లు ఇక్కడ పంపించేసి వాళ్ళకి చెప్పండి మీరు, ఇదిగో ఇక్కడ నేను లలిత గారికి పంపించాను, వాళ్ళు గ్రూప్ లో యాడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్లకు ఉంది సంకల్పం ఇక్కడ రావాలని, కాబట్టి చెప్పండి, అయిపోతుంది. మేడం. ఈ తిరువన్నామలై గ్రూప్ లో వాళ్ళ నంబర్లు సెండ్ చేసిన మేడం. కాదు సార్, నేను మామూలుగా ఇప్పుడు లింక్ పంపిస్తాను కదా 9 గంటలకు, అది నా నంబర్. ఓకే మేడం. ఓకే ఆ నంబర్ కు పంపించి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకేమన్నా ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరైనా థ్యాంక్ యూ. డౌట్స్ మంచి క్వశ్చన్ రాధాకృష్ణ గారు. ఓకే, ధన్యవాదాలు మేడం. నమస్తే, ధన్యవాదాలు. ఇంకా రవీంద్ర సార్, పవని మేడం, కృష్ణకుమారి గారు, ఎవరైనా మాట్లాడతారు? ఎవరికి క్వశ్చన్ లేదా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఇక్కడ మీకు అందరికి చేతులు ఎత్తడం తెలుసా? ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్, అది చాలా అందరికీ చేతులు తెలుగులో ఎక్కువగా అయిపోతుంది, అందరు చేతులు ఎత్తాలి. హ్యాండ్ రైజ్ ఒక్కరికి అర్థమైంది, ఇద్దరికి, అంతే కదా? సో నెక్స్ట్ టైం, ఎందుకంటే ఎవరెవరైతే ఈరోజు హ్యాండ్ రైజ్ చేశారో, నెక్స్ట్ టైం నుండి వాళ్ళని ఇంకొక గ్రూప్ చేసి వాళ్ళనే అందులోకి తీసుకెళ్తాను. ఓకేనా? సో ఎవరు లలిత గారు కూడా అర్థం కాలేదు. బాగుంది మేడం. ఈ చేతులు ఎత్తాలమ్మా, చేతులు ఎత్తితే నేను కౌంట్ చేస్తున్నా ఇక్కడ, అందుకే అందరు ఎత్తాలి. వెళ్తా మేడం, లేకపోతే క్లాస్ ఎట్లా జరుగుద్ది మేడం? మరి ఎత్తలేదు కదా తను. మేడం గారు తీసుకుంటున్నారు. ఓకే, చేస్తున్నాం, హ్యాండ్ వాష్ చేస్తున్నాం. లేదు, నాకు ఆ ఎల్లో డిజిటల్ హ్యాండ్ రైస్. ఇంకా మిగతా వీళ్ళే అనమాట. మనకు నెక్స్ట్ టైము ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, ఎవరికైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు, ఎందుకంటే మన టైము అందరి కోసం ఎందుకు, ఎవరైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం లోతులోకి చెప్పుకోవడానికి కోసం అని చెప్పి నేను చూస్తున్నా ఎంతమందికి ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎవరు రియల్ గా వస్తున్నారా, లేకపోతే ఊరికే జోలపాట కోసం. ఇది జోలపాట కోసం కాదు, ఇంత మనం ఎనర్జీ టైము కేటాయించి, అర్థమైందా? సో మీలో మార్పులు రావాలి అని అంటే మీరు చాలా ఖచ్చితంగా బాగా నిష్టగా డిసిప్లిన్గా నేర్చుకోవాలి, అది నా యొక్క ముఖ్య ఉద్దేశము. సో వీళ్ళనే లలిత గారు, మీరు వీళ్ళకి మనకు నెక్స్ట్ గ్రూప్లో ఓకే యాడ్ చేసి, ఓకే నెక్స్ట్ టైము సైన్అప్ షీట్ కూడా పంపించి, ఓకేనా, వాళ్ళకి మాత్రమే మనము జాయిన్ చేపిస్తాం. ఓకే అమ్మా? సో మీరు అందుకోసమని అడుగుతున్నా. నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, ఎవరికైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఉండి, ఎవరైతే మనం డొనేషన్స్ కూడా ఇవ్వాలి అని, ఓకే ఏదో ఒకటి ఉండాలి కదమ్మా, జ్ఞానము, ఇంకొక ఎవ్రీథింగ్ శక్తికి వెళ్తూ వస్తూ ఉంటేనే కదా శక్తి అనేది మనలో వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే ఏంటంటే వాళ్ళు ఇంకొక స్థాయికి పైకి ఎదుగుతారు, అంతే. ఓకే అమ్మ, మరి నెక్స్ట్ వీక్ మనము నేను ఇంకా 2-3 వారాలు ఉండను, సో దాని తర్వాత మనము మళ్ళీ కలుసుకుందాము. ఓకే, ఎవరెవరికైతే ఇంట్రెస్టింగ్గా ఉందో వాళ్ళకి నేను సైన్అప్ షీట్ పంపిస్తాను, వాళ్ళు సైన్అప్ చేసుకొని మనము చెప్పుకుందాము. ఓకే, తప్పకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి తప్పకుండా చాలా లోతుగా నేర్చుకొని చక్కగా అవకాశం ఇచ్చి పైకి తీసుకెళ్దాం. ఓకే అమ్మ, మరి ఎవరైనా మాట్లాడతారండి? మేడం 4 గంటలకు క్లాస్ ఉంది మేడం. నమస్తే మేడం. ఏంటి సార్? నమస్తే అమ్మా, ఎవరు?
సుభాషిణి మేడం. ఓకే, నమస్తే అమ్మా. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. నేను ఫస్ట్ టైం మీ క్లాస్ వింటాం. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ మిస్ కాకుండా చూసుకోవాలి మేడం. థ్యాంక్ యూ నో మేడం. ప్రాబ్లం, థ్యాంక్ యూ పర్వాలేదు. మేడం. ఉందా భగవద్గీత బుక్? ఉందా బుక్? లేకపోతే బుక్ ఉంది. తీసుకొని చదువుకోండి. రోజు చెప్పిన శ్లోకాలు మళ్ళీ ఒకసారి తెలుసుకొని ఓకే. ధ్యానంలో కూర్చొని కొంచెం ఒకసారి దాన్ని స్మరణం చేయాలి, మననం చేసుకోండి. ఓకే ఓకేనా? చాలా చక్కగా ఉంది మేడం. మా ఆడబిడ్డ కూడా వినింది, చక్కగా ఉంది, నాకు లింక్ పంపించండి అంటుంది. ఉమ్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మీరు చక్కగా మీ జీవితంలోకి అనువదించుకోవాలి. చక్కగా అర్థమైపోతుంది మనకి, కానీ మనకు మార్పులు వస్తున్నాయా అనేది ఒకటి చూసుకోవాలి. ఓకేనా? ఓకే, చాలా చక్కగా చెప్పారు. చెవులకి ఇంపుగా ఉంది. అసలు చాలా శ్రవణం చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా చెప్పారు. చాలా 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 ఆనందం. ఆత్మజ్ఞానం అంటేనే ఆనంద జ్ఞానం. చాలా ఆనందం. ఓకే, సో చాలా ఓకే. అందరికి థ్యాంక్ యూ. పంచాలి. మీరు ఆనందంగా ఉన్నారు అంటే నలుగురికి మీరు ఆ ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని పంచండి. ఓకేనా? తీసుకొని మనం ఓకే. అలాగే కాకుండా మీ ద్వారా ఒక 10 మందికి ఇక్కడైనా తీసుకురావడమో లేకపోతే వాళ్ళకన్నా చెప్పడమో ఏదో చేస్తే ఏంటంటే వాళ్ళకు ఒక బాట దారి చూపించిన వాళ్ళు అవుతాము. అవునా కదా? సో ఎవరెవరైతే లేరో అది ఇక్కడ మంచిగా చక్కగా రోజు ప్రోగ్రామ్స్, ఇది రోజుకు 2 సార్లమ్మా లలిత గారు? మార్నింగ్ రోజే ఉంటుంది, ఒక సండే తప్ప మిగిలిన రోజులంతా ఉంటుంది. 2 సార్లునా ఒకసారా? పొద్దున ఉంటుంది, రాత్రి ఉంటుంది మేడం. మార్నింగ్ సెషన్ మటుకు 21 డేస్, అంటే మంత్ స్టార్ట్ అయినాక 21 డేస్ 24th వరకు ఉంటుంది. ఇది మటుకు నైట్ క్లాస్ కంటిన్యూగా ఉంటుంది 365 డేస్. ఓకే ఓకే, గుడ్ గుడ్. మరి ఇంకేంటి, చక్కగా ఎవ్రీ మంత్కి 21 డేస్ అంటే కూడా చాలా మంచిదే కదా. సో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురండి. వేరే వేరే మాస్టర్లు తను పిలుస్తున్నారు. ఓకే, అంతా చాలా అవకాశము. సో తెలుగు వాళ్ళు ఏ కార్నర్లో ఏ మూలలో ఉన్నా తీసుకొచ్చి వాళ్ళకి ఇలా వినిపించడం చేయండి. ఓకే, అది ప్రతి ఒక్కరు తీసుకుని ఎవరైతే హ్యాండ్ రైజులు చేశారో వీళ్ళు అట్లీస్ట్ వాళ్ళైనా కృషి చేసి ఈ రోజు రాధాకృష్ణ గారు చెప్పారు, చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎందుకంటే మనము పంచుతుంటే మన ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఏది పంచుతామో అది పెరుగుతుంది, అంతే కదా. సో అది పంచుతూ ఉండండి. మనమేం తర్వాత మాస్టర్లు చూసుకుంటారు, మనం చేసేది ఏం లేదు. మిమ్మల్ని వెళ్ళి అదేదో క్లాస్ తీసేసుకోండి మీరు, లేకపోతే లేదన్నట్లేదు. జస్ట్ చెప్పండి, ఇది చాలా బాగుంది, నేను చేస్తున్నాను, మీరు కూడా ఇది రండి. మనకు ఆ శక్తి మనలో ఉన్న వాళ్ళల్లో రెడీ ఉన్న వాళ్ళు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. రెడీ రాలేని వాళ్ళు ఇంకో నెక్స్ట్ బ్యాచ్, అది వాళ్ళని కూడా వదిలేది లేదు, అలా పెట్టుకోవాలి మన కాంటాక్ట్లో. తర్వాత ఇంకొక మంత్కి ఎలా జరుగుతుంది, మీరు ఏంటి అని మళ్ళీ ఒకసారి మనమే రిమైండ్ చేయాలి, లేకపోతే వాళ్ళు రారు కదా. మనమే పత్రి సార్ ఒక్కొక్కరింటికి వెళ్ళి చెప్పారు, అందుకే ఇంతమంది ధ్యానులు అయ్యారు. వాళ్ళ ద్వారా పత్రి సార్ చేసిన శ్రమ వల్ల, కృషి వల్ల మనకు ఫలితం వచ్చింది. ఇప్పుడు మన వల్ల మన కృషి ఉండాలి కదా మరి. కాబట్టి తన యొక్క కళలు నెరవేర్చాలంటే మనం అడుగడుగున వెళ్ళి అడుగడుగున మన జ్ఞానాన్ని, మన ఎనర్జీని, మన చైతన్య శక్తిని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరిది వెళ్ళినప్పుడు బాగా ధ్యానం చేసుకుని ఈరోజు నేను మంచి మాస్టర్ను వాళ్ళని కలిసి వాళ్ళని 10 మందికి పంచేటట్టు చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా అలా అనుకోవాలి, సంకల్పం పెట్టుకొని పోవాలి మీరు. ఓకే, పెట్టుకొని పోయినప్పుడు అలాంటి వాళ్ళే దొరుకుతారు. ఎందుకంటే మీ సంకల్పాలే మన సంకల్పాలే కరెక్ట్ అవుతాయి. అది గట్టిగా పెట్టుకొని 10 మందికి నేను ఇక్కడ తీసుకొచ్చేసేయండి, అంతే. మీరు పెద్ద చెప్తే మంచిదే, చెప్పకపోయినా ఇది ఉంది కదా ఇక్కడికి వచ్చినాక ఇంకా ఎలా వెళ్ళాలో అది వెళ్తూ ఉంటుంది. ఇంకా ఒకసారి నది ప్రవాహంలా అది ఎటు పోవాలో అది పోతూ ఉంటుంది. ఒక్కసారి మనం బాట చూపించడమే అంతే కదా. ఇప్పుడు మీ అందరు బాట తెలిసినాక మీరు అస్సలు రావద్దు అమ్మా అందరూ అన్నా కానీ మీరు వస్తూ ఉంటారు. లేదు మేడం మేము వస్తాము అంటారు. ఎందుకంటే మీ నది ఎటు ప్రవహించాలో నదిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సముద్రంలో కలవడానికి వచ్చేసారు. ఆ సముద్రంలో కలపడానికి ఆ నదిని తీసుకొచ్చుకొని ఇందులో పెట్టాలి. అప్పుడు అది ప్రవహించుకుంటూ ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా అందరు మాస్టర్లు అదే బోధ చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. ఓకేనా? సో ఇక్కడే వెళ్ళినా అక్కడే వెళ్ళినా అని కాదు, అందరు మాస్టర్లు అదే జ్ఞానం చెప్తారు. ఎవరికి ఎక్కడ తోస్తే అక్కడ నేర్చుకోవడము. ఓకే, అందరూ మీరు మీ యొక్క కృషి మీరు చేయండి. నేను ఇండియాకి వస్తున్నాను. సో నేను అక్కడక్కడ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని నేను కూడా
నేర్పించడానికే వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఈ ధ్యానము జ్ఞానం నేర్పించడమే, ఇంకా నాకు ఇంకేది లేదు. మనం కుటుంబాలు అవి ఇవి మనం చాలా అక్కడ కూడా ఉంటాము, అక్కడ కూడా మనం మనం నడిచే బాటే కదా, మనం కూడా అక్కడ నేర్పిస్తాం. వాళ్ళు కూడా మనలో ఈ దారికి రావాలనే కదా. వాళ్ళు రారు వీళ్ళు కారు అనకూడదు. అర్థమైందా? మన యొక్క శక్తి మీదే వాళ్ళది శక్తి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ శక్తి మీద మన శక్తి ఆధారపడి, వాళ్ళు రారు అంటే వాళ్ళలో మనం మారినట్టు, అవుతారు అని అంటే మనలో వాళ్ళని మారుస్తున్నట్టు. అర్థమైందా? చూడండి సంకల్పం ఎలా ఉందో. వాళ్ళ బాటలో వెళ్దాం అనుకుంటున్నావా, నీ బాటలోనా అనేది ఖచ్చితంగా తెలవాలి. మన బాటలో కాబట్టి నువ్వే చెప్పితే అది జరుగుతుంది. అర్థమైందా? మరి అట్లా జరగట్లేదు అని చెప్పేసి మళ్ళీ దాన్ని కాదు కాదు జరుగుతుంది, ఇంకా కొంచెం గట్టిగా పెట్టాలి. ఎందుకు? అదేదో మన స్వార్థమా? ఎందుకు మనం అందరినీ తీసుకురావాలని అదేమన్నా మనం ఏమైనా పనిష్మెంట్ ఇవ్వడానికి తెలుసుకున్నామా? ఆనందం పంచడానికి. ఆనందమే ఇది, ఆనందమైన మార్గం ఇది. సో వాళ్ళని కూడా ఆనందమయులుగా చూడడమే. మనం అనుకుంటున్నాం వాళ్ళు బాగానే పార్టీలు చేసుకుంటూ బాగానే ఉన్నారు కదా అని అంటే, అది నిమిత్త మాత్రమే కదా, కొంచెమే ఉంటుంది. ఎక్కువ మన కుటుంబం వల్ల వచ్చే ఆనందము బాధలకు తీసుకొస్తుంది. అదే ఈ ఆత్మజ్ఞానం వల్ల వచ్చే ఆనందము బాధను తీసుకొస్తుందా? లేదు, ఆనందాన్నే పంచుతుంది, ఆనందాన్ని ఇంకెక్కువ చేస్తుంది. నిరంతరం పోదు. ఆనందం ఉంటుంది మేడం ఇది. అదేమో ఎగ్జాక్ట్లీ. కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతుంది, ఇది ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం కూడా వాళ్ళకి మనము ఆత్మ బంధువులు వాళ్ళు కూడా, కాబట్టి మన ఆత్మతో పుట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ఆత్మ బంధువులే నా కదా. మన కుటుంబము అందరూ ఆత్మ బంధువులే. ఎందుకంటే ఆత్మతో కూడిన వాళ్ళు మన బంధువులు, మనతో పుట్టిన వాళ్ళు, మన ఫ్యామిలీలో కుటుంబంలో పుట్టిన వాళ్ళు అంటే ఇంకెంత క్లోజ్గా ఉంటారు. కాబట్టి వస్తారు. మనలో ఎప్పుడైతే ఆ నేర్పుకి సిద్ధంగా ఉన్నామో అప్పుడు వాళ్ళు కూడా వస్తారు. రావట్లేదు అంటే మనలో ఇంకా కొంచెము మలినాలు ఉన్నాయి, ఇంకా కొంచెము శక్తి ఎక్కువ చేసుకోవాలి అని అర్థం దానికి. ఓకే అమ్మా. సో మీకే లలిత అందరు కాదు, మేడం, నాకు కూడా వర్తిస్తుంది. లలిత మేడం, చెప్పండి అమ్మా. మరి గ్రూపులకి లింక్ పంపిస్తే అవి ఇప్పుడు ఓపెన్ అవ్వ వాళ్ళకి, అంటే మీరు యాడ్ చేస్తే తప్ప ఓపెన్ అవ్వవి. అలా ఏం లేదు, ఎవరికైనా కావాలంటే లింక్ షేర్ చేయొచ్చు. మనం కావాలంటే నేను మన గ్రూప్ లో పంపిస్తాను, అది అందరికి ఫార్వర్డ్ చేయండి. లేదు మేడం, ఈ రోజు పెడతారు కదా, అంటే అది ఓన్లీ జూమ్ లింక్ కదా, మన గ్రూప్ లోకి రాదు కదా. ఓహో, ఓకే ఓకే, అది రాదంటారు. గ్రూప్ లో యాడ్ అవ్వాలి కదా, రోజు అన్ని వీడియోస్ అన్ని వాళ్ళు చూడాలంటే మనం ఓకే లలిత గారు, మీరు తర్వాత తనతో మాట్లాడండి, మేడంతోనే లలిత గారితో మాట్లాడి ఏంటి ఏందో చెప్తారు. క్లియర్గా చెప్పమ్మ వాళ్ళకి. ఓకే, వాళ్ళకి తెలియదు కావచ్చు. మరి జూమ్ లింక్ పంపిస్తే సరిపోతుందా అని అడుగుతాను. అంతే, వాళ్ళకి తెలియదు కదా, ఇక మరి వాళ్ళకు ఎలా ఉంటుందో వాళ్ళకు అర్థం కావట్లేదు కావచ్చు. సో థ్యాంక్ ఓకే యూ, థ్యాంక్ యూ ఓకే, వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మాకు మచ్. చక్కగా భగవద్గీత శ్లోకాలు, వాటి అంతరార్థాలు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. థ్యాంక్ యూ. అనంత కోటి ఆత్మీయ నమస్కారాలు తెలియజేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ప్రయాణము అద్భుతంగా జరగాలని, అందరి ధ్యానంతో పాటు చాలా ఆనందంగా హాయిగా ప్రయాణం చేసుకుంటూ ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ లలిత గారు, మీ అందరికి కూడా అదే ధన్యవాదాలు. మీరు కూడా చక్కగా చేస్తున్నారు. అందరూ కూడా ఆ రకంగా ఉత్సాహంతో రావాలి. నలుగురికి పంచినప్పుడు మీలో ఆ ఉత్సాహతనే ఎక్కువ ఉంటుంది. చూడండి రాధాకృష్ణ గారు ఎంత చక్కగా తను ఇంకేనో గుడాకేశ స్థాయికి చేరుకోవాలని ఎందుకు వచ్చింది తనకు ఆలోచన? ఎందుకంటే ఆయనకు విసుగొచ్చేసింది ఈ నిద్ర ఆలస్యం ఇదేందిరా బాబు అనేది వచ్చేసింది. అంతే కదా, నాకు కూడా అంతే. ఎప్పుడైనా నిద్ర వస్తుంది అని అంటే నేను అదేదో తప్పు చేసినట్టే ఆ రోజు. ఏదైనా నా ఆలోచనలు బాగా చేయనట్టున్నా, లేకపోతే ఆహారము ఈ ఈ ఆలోచన, ఈ రెండే మనల్ని కిందకి తోచేస్తాయి. సో ఆ రోజు ఏదో ఆహారం ఏదో తప్పు తీసుకున్నాను అని చెప్పి ఇంకొక రోజు మొత్తం నేను ఉపవాసం ఉంటా. ఎందుకంటే నిన్న వచ్చిన దానికి ఈ రోజు అంతా ఉపవాసం ఉంటా. ఎందుకంటే నాకు అలా ఆ స్థాయి రాకూడదు. నేను గుడాకేశ అంటే ఏంటి, వాళ్ళే నిర్ణయిస్తారు. నిద్ర పోవాలంటే పోతారు, నిద్ర పోవద్దంటే పోరు. అలా ఉండాలి. ఆ స్థాయికి చేరుకోవడమే అసలైన స్థాయి.
దాన్నే గుడాకేశ అంటారు. అంతేగాని ఆ నిద్ర మనల్ని తీసుకెళ్ళిపోకూడదు, మనం తీసుకెళ్ళాలి దానికి. ఓకే, నేను ఇప్పుడు పడుకుంటాను అని నేను అనుకోవాలి. అదే ఇప్పుడు మనం ఫుల్ తిండి తినేసి ఆలోచనలు ఉన్నానంటే అది తీసుకోపోతుంది. ఆవిడెంతలు వస్తాయి, అసలు పడుకోవాలనిపిస్తుంది, ధ్యాస కుదరదు, ధ్యానానికి నేర్చుకోవడానికి లేదు. అదేంటిది అంత ఘోరమైన లోకం? అంతే కదా, ఆ లోకంలో ఉండకూడదు. కాబట్టి నేను అది చేస్తాను. ఎందుకు ఈరోజు ఇలా వచ్చింది, ఏదో ఆహారం ఏదో చేసేస్తున్నట్టున్నాను అని చెప్పేసి. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా చూసి జాగ్రత్తగా తినాలి. అవసరమైతేనే తింటాము, లేకపోతే తినము. ఓకే, లేకపోతే ఏదైనా పళ్ళు పూలు అవి చేసి ఒకవేళ తిన్నాం అనుకోండి, ఒక పూటనే తినేస్తాం, సరే తప్పట్లేదు, అది ఆ రోజు నా బయటకు వెళ్ళినప్పుడు తినాల్సి వస్తుంది. అప్పుడు అక్కడ కూడా మనం మన మన సంకల్పం కరెక్ట్గా ఉంటే అక్కడ భగవంతుడు మనకి ఏం కావాలో అది ఇచ్చేస్తాడు. అమ్మా, నువ్వు 10 మందికి నేర్పించాల్సిన దానివి, నీ ఆహారం ఇది కాదు అని చెప్పి అక్కడ మనకు కావాల్సిన ఆహారమే ఇస్తాడు. మనతో మంచి పని చేపియాలి కాబట్టి. ఆ సాలడ్, ఇప్పుడు నేను ఎక్కువ సాలడ్ జ్యూసో లేకపోతే క్వీరానో ఈ కీన్వానో ఆయిల్ లేకుండా అవి లేకుండా తింటాం కదా, అది దొరికిపోతుంది అక్కడ ఆ కిచెన్లో వెళ్ళగానే. బాబు ఇది నాకు ఇది ఇది ఉందా బాబు అనగానే ఎక్కడ పోయినా ఈ టమాటాలు కీరాలు అవన్నీ ఉండవమ్మా. సరే బాబు, ఒక గిన్నెలో ఈ కూరగాయలన్నీ వేసి ఒక కిచడి చేసి అంటే ఎంత హ్యాపీగా చేసేస్తాడు ఆయనే. ఏం అవసరం లేదు, ఇది మనకి సింపుల్గా అయిపోతుంది. మన సాత్విక ఆహారం ఎంత సింపుల్గా ఉంటుంది, ఎక్కడ పోయినా ఉంటుంది. ఆ మసాలాలు ఈ ఆయిల్ కావాలంటే ఎక్కువ కావాలి, మనకి ఏ ఆయిల్ వద్దు, ఏ మసాలాలు వద్దు, ఇవన్నీ తీసి ఉడకబెట్టేసేసి ఒక ప్రెషర్ కుక్ వేసి ఇచ్చేసేయాలి. లేకపోతే 2 కీరాలు 2 ఫ్రూట్లు ఇచ్చేసే అయిపోతుంది అంటే అయిపోతుంది, దొరికిపోతుంది నీ యొక్క సంకల్పం. అంతేగాని నేను ఒక రసగుల్లా తినాలి, ఒక స్వీట్ తినాలి అనే సంకల్పం వస్తే అదే దొరుకుతుంది. అక్కడ మళ్ళీ ఒక యాక్షన్ ఇస్తాం, అయ్యో అదే దొరికింది అంటావు. అసలు నీలో ఉంది కోరిక అది, కాబట్టి అది దొరికింది. ఓకే, అంతేగాని నీలో ఆ కోరిక అది కాదు. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ నిద్రావస్థ నుండి నన్ను ఈ నిద్ర ఆలస్యం అంటే అది లేజీ, ఈ నిద్ర ఒకటి, ఆలస్యం ఒకటి, ఈ రెండు ఆ తీత నుండి తీసుకెళ్ళి నాకు కొంచెం ఎప్పటికీ అలర్ట్గా ఉంచి నా ఆత్మస్థాయిలో ఉండేటట్టు. రెండు పోతే నువ్వు ఎప్పుడు ఆత్మస్థాయిలోనే ఉంటావు. అవి ఉన్నప్పుడే ఆత్మస్థాయిని కప్పేసేసి ఈ ఫుడ్ వచ్చేసి చక్కగా నిద్రావస్థలో వెళ్ళిపోతాం. అది అలా ఉండకూడదు మనము. అలా ఉన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ప్రొద్దున లేసి చూసుకుంటా ఎలా ఉండే నా స్థితి. అమ్మా, చాలా అసలు మర్చిపోయాను నన్ను. నేను ఎందుకు ఇంతసేపు పడుకున్నాను, ఎందుకు? ఓకే, 2-3 గంటలు పడుకున్నప్పుడు మర్చిపోవడం అది వేరు. ఎందుకంటే 3 గంటల్లో ఇంకా అంతే కదా, మనకు 3-4 గంటలే కావాలి ధ్యానంలోకి. దానికి అప్పుడు మంచిగా భలే వచ్చింది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అందులో కూడా నువ్వు లేవగానే ఎలా ఉండాలంటే, అది పడుకున్నామా, నువ్వు జస్ట్ ధ్యానంలో నుండి వచ్చావా అన్నట్టు ఉండాలి. పడుకున్నట్టు ఉండకూడదు. అంతకుముందు పడుకున్నా అంటే ఆవలింతలు చేసుకొని లేవాలా వద్దా, అది నిద్రస్థాయి. ఇప్పుడు ఏం లేదు, పడుకున్నా అదే, లేచినా నేను పడుకున్నానా అన్నట్టు రావాలి మనకు భావన. పడుకున్నానా, లేసానా, లేకపోతే ధ్యానంలో నుండి లేసానా అంటే ఆ పడుకున్న ఆ వ్యవస్థ అనేది కనిపించకూడదు మనకి. అదనమాట, దాన్ని గుడాకేశ అంటారు. అంతేగాని ఆవలింతలు వస్తున్నాయి అబ్బా అన్నావు అంటే అయిపోయాయి, నువ్వు ఏదో స్థితికి వెళ్ళిపోయినట్టు. ఆ సైడ్ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు లేచినా చక్కగా లేవగానే యథావిధిగా పడుకున్నానా లేదా, అసలు నడుస్తూనే ఉన్నట్టు, రాత్రంతా నడుస్తూనే ఉన్నట్టు అనిపించాలి మనకు ఆ భావన. అది వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు, దాని యొక్క నిష్టగా ఉన్నప్పుడే వస్తారు. దాన్ని ఒకసారి అనుభవించినాక మనము మళ్ళా ఆ స్థాయికి వెళ్ళాలనిపించదు. ఇదేం స్థాయిరా బాబు, నిద్ర పోయి టైం అంతా వేస్ట్ చేసుకుని ఇటుకు వచ్చాము, నేను అస్సలే పోను ఆ స్థాయికి అనిపిస్తుంది. మనకి అంతా విరక్తి వస్తుంది. ఆ నిద్రలో ఏమి నేర్చుకునేది ఉండదు, అని పడుకుంటాము ఎటో. అదే ఈ ధ్యాన స్థాయిలో ఉండి నిద్రపోయామనుకో, ఆస్ట్రల్ ట్రావెల్ వెళ్తాము, జ్ఞానం వస్తుంది, ఒక 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 డ్రీమ్ కళ వస్తుంది, చక్కటి కళలో ఒక మంచి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను మనల్ని ముందుకు తీసుకుపోతుంది. ఎంతో ఉంది అవంతా. అది ఓకేనా? చలో మరి. అందరికీ శుభరాత్రి. తిరిగి రేపు ఉదయం బ్రహ్మ ముహూర్త ధ్యానం అండి, అంటే విశ్వస్వస్థ ధ్యానం ఆదివారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.